ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాజ్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. మరి రికార్డింగ్ చేస్తున్నావమ్మా? ఆల్రెడీ అయిపోతుంది. ఓం యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేతు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లెక్క ఉండే కదా జాగ్రత్త. మనం కిందటి వారం నాడు తొమ్మిదో అనువాకం చివరిలో ఉన్నామండి. అందులో మనం నమ ఆనిర్హతేభ్యో నమ ఆమి వక్యేభ్యో ఆ వాక్యాలు చెప్పుకుంటూ ఆ మంత్రం కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నమ ఆనిర్హతేభ్యో నమ ఆమి వత్యేభ్య. దానికి ముందర మనం విద్యారణ్య భాష్యం చెప్పుకుని తర్వాత భట్టభాస్కర భాష్యం కూడా చెప్పుకున్నాం. అది అయిన తర్వాత అందులో ఆనిర్హతేభ్య అనేటటువంటి ఆ పదానికి అక్కడ ఏమని చెప్పారని మర్యాదగా హననము చేయువాడు అని అర్థం చెప్పారు. హననం హతం అంటే చాలా ప్రసిద్ధమైన వాక్యం కదా, మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను అంతే. నమః ఆనిర్హతేభ్య హననం హతం హింస అంటే చంపుట పురుడే చెప్పాలంటే. ఆకార మర్యాదాయాం ఆ అనేటటువంటి ఆనిర్హతేభ్యలో ఇందులో రెండు ఉపసర్గలు ఉన్నాయి. ఆ అని ఒకటి, నిర్ అని ఒకటి. అసలు పదం హతేభ్య. ఆ అంటే మర్యాదాయాం, మర్యాద అని అక్షరం చూపించడానికి ఆకారం. నిర్ అంటే నిశ్చయం, నిరితి నిశ్చయే అంటే ఎన్ మర్యాదయా క్రియతే యచ్చ నిశ్చితమేవ క్రియతే అంటే మర్యాదగా చంపడం, చంపుతూ అందులో నిశ్చయంగా చంపడం, మర్యాదగా నిశ్చయంగా చంపడం అని చెప్పి ఆ అల్లా చేసేటటువంటి ఏ అల్లా చేసే రుద్ర రూపములు ఏవైతే ఉన్నాయో వాటిని అటువంటి ఆ రుద్రమూర్తులందరికీ నమస్కారం. తద్వద్భ్య అంటే ఆ రకమైన లక్షణం కలిగినటువంటి మర్యాదగా హరణము చేయు లక్షణం గల రుద్రమూర్తులన్నిటి కూడా నమస్కారము అని చెప్పుకొచ్చారు. దీనికి ఈ సందర్భంలో మనం మర్యాద అని పదం వాడడంతో వెంటనే శ్రీరామచంద్రుడి జ్ఞాపకం వచ్చాడు. అంచేత ఆయన
రావణాసుని వధించినటువంటి ఆ రావణ వధ ఘట్టం అంతా కూడా మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అది అక్షరశః అందులో మనకి అంటే మనకి సినిమాల్లోనూ అపోహలు కలిగించారు. ఏంటంటే ఆయన్ని ఆయన మిగతా నాభి ప్రదేశంలో బాణం కొట్టడానికి ఆయన ఇష్టపడలేదని, ఆయన వేసిన బాణాన్ని హనుమంతుడు ప్రార్థిస్తే వాయుదేవుడు దానికి వంకర తిప్పి రావణాసుడు పొట్ట మీద వెళ్ళేట్లా తయారు చేశాడండి. అది అతని యొక్క ఉదరంలో ఉండేటటువంటి అమృత భాండం ధ్వంసం అయిపోయి అతను మరణించాడు అని మన సినిమాలో చూపించారు. ప్రసిద్ధమైపోయింది అది. కానీ వాల్మీకి రామాయణంలో ఎలా ఉందంటే ఆయన బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు హృదయం మీదకే. ఆ హృదయాన్ని చీల్చుకుంటూ వెళ్ళి అతన్ని హరణం చేసింది అని స్పష్టంగా రాయడం జరిగింది. సో సినిమాలో చూపించింది అది అది కల్పన. అది కల్పన. లేదా ఇంకో కొన్ని వేల రామాయణాలను ఏ రామాయణంలోంచి వాళ్ళు తీసుకున్నారో అది మనకు అనవసరం. వాల్మీకి రామాయణంలో మాత్రం అది లేదు అని చెప్పుకున్నాం. ఆ రకంగా ఆనిర్హతేభ్య అనేటటువంటి పదానికి మనం వ్యాఖ్యానం చేసాం. ఆమీవత్కేభ్య అనే దీనికి ఇక్కడ మనం చెప్పుకుందాం అని అనుకున్నాం. ఇక్కడి నుంచి కాస్త చూద్దామండి. నమ ఆమీవత్కేభ్య అంటే సమంతాద్ విజృంభమాణేభ్య. మీవ ఆ మీవలో మీవ అనే పదానికి అంటే స్థౌల్యే స్థూలముగా అంటే బలముగా వ్యాపించి ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి అని ఆ రకంగా అంటే పుష్టిగా ఉండేటటువంటి అనేటటువంటి అర్థంలో అల్లా పుష్టిగా ఉండేటటువంటి రుద్రమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం అని. సమంతాది జృంభణం అంటే ఏంటి తెలుసా అండి? జృంభణం అంటే ఆవలింత అని అర్థం అంటారు మామూలుగా. జృంభణం అంటే విజృంభణం అంటే వాడు ఆవలిస్తే ఎలా అయితే రెండు పెదవులు పైకి దూరంగా చాచుకుంటాయో అలాగా విస్తరించేడనమాట విజృంభణం అంటే. సమంతాద్ విజృంభమాణభ్య అంటే యుద్ధరంగంలో వాళ్ళు ఇంకా విశృంఖలంగా వాళ్ళు విశ్రాంతిగా తిరిగేస్తున్నారు. వాళ్ళు అడ్డబెట్టేటటువంటి వాళ్ళు లేకుండా అల్లా తిరుగుతూ హింస చేసేటటువంటి సమంతాద్ హింసభ్య. సమంతాద్ ఎదురుగుండా మొత్తం అన్ని పక్కల నుంచి కూడా అంతటా కూడా ఉండి వాళ్ళు హింస చేసేటటువంటి వాళ్ళు. ఇతరేతర వ్యావృత్తవు నా కశ్చిత్ అవకాశ. ఎవరైనా ఇందులో మామూలుగా ఒక చోట చంపుతుంటే రెండో వాడు ఇద్దరు ముగ్గురు అందులో గూడు పుట్టడానికి ఉంటే వాడు పారిపోవడానికి అవకాశం వస్తుంది. లేదు ఇక్కడ పారిపోవడానికి ఇతరేతర వ్యావృత్తో నకశ్చిత్ అవకాశ. పారిపోవడానికి ఎవరికి అవకాశం లేదు. యత దురాత్మన అపసర్పేయు ఇది. దురాత్మలైనటువంటి దుర్మార్గుడైనటువంటి అపసర్పేయు తప్పించుకు పారిపోవడం అనేటటువంటి క్వశ్చన్ లేదు అని అక్కడ ఆ రకంగా అంటే ఎలాంటి వాడైనా కర్మఫలాన్ని అనుభవించవలసిందే. పాపం చేసినటువంటి పాప ఫలాన్ని అనుభవించవలసిందే. తప్పించుకునే మార్గం లేదు. అల్లాగా తప్పించుకోవడానికి వీలు లేకుండా శిక్షించేటటువంటి రుద్రరూపులు ఎవరైతే ఉన్నారో ఏవం విధేభ్య యుష్మభ్యం ఆ విధంగా ఉండేటటువంటి మీ అందరికీ కూడా నమః అస్తు ఇది అని ఈ రకంగా ఈ 9వ అనువాకంలో వాక్యం పూర్తి చేశారండి. ఇది భట్టభాస్కర భాష్యం. ఇది ఇంకా ఈ మంత్రానికి వినియోగాలు ఏంటి, ఎన్ని రకాలుగా దాన్ని చేసుకోవాలి, ఉపాసన చేసుకోవచ్చు, అది కూడా కొంచెం సంక్షిప్తంగా చూద్దామండి. అథ అస్య మంత్రస్య పురశ్చరణం. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయాలి? పరాకం చరిత్వ 40,000 చెప్పేది. 40 అంటే మనకి మొత్తం 40 సార్లు. 40 అని 40,000 జపం చేయాలండి. చేస్తే దానికి విధ్యుక్తంగా కృత పురశ్చరణో భవతి. దాన్ని చెప్పినటువంటి అన్ని సంఖ్య కూడా అన్నిసార్లు జపం చేసినవాడు అవుతాడు. మంత్రశోధ అయితే మంత్రం సరిగ్గా చదువుతున్నాడా, అపశబ్దాలు ఉన్నాయా, అపస్వరాలు ఉన్నాయా, ఇలాంటివి లేకుండా చేసుకోవడం కోసం మంత్ర శోధనార్థం గురి సన్నిధౌ 8,000 చెప్పి ఈ 40,000లోనూ ఒక 8,000 గురిగా సన్నిధానంలో అంటే మంత్ర ఉపదేశం చేసినటువంటి నమ్మకం ఉపదేశం చేసినటువంటి ఆయన సన్నిధానంలో చేసుకోవాలి జపం. తత కర్మయోగ్యో భవతి. అప్పుడు గురువుగారు చూసి 8,000 జపం ఆయన దగ్గర చేసి అంటే దోషం నిర్దుష్టంగా ఉందని ఆయన సర్టిఫై చేస్తే అప్పుడు వీడు కర్మయోగ్యుడు. కర్మ చేయడానికి అంటే దాంతో ఆ మంత్రంతో హోమాలు ఇంకా మిగతా ప్రక్రియలు అయితే ఏవేవైతే చెప్పడం జరిగిందో అవన్నీ చేయడానికి యోగ్యుడు అవుతాడు. అనేన మంత్రేణ దుస్సాధ్యం. అంచేత దీంతో ఈ మంత్రంతో ఇంకా వాడికి చెయ్యడమే మనకి అసాధ్యం అనేది ఉండదు. దుస్సాధ్యం కించిన్ న విద్యతే అంటే సాధించలేనిది ఉండదు ఈ మంత్రంతో. ఎంత గొప్ప మాట చెప్తున్నారో చూడండి. అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం లభించి తీరుతుంది. చెప్పిన ప్రకారం చేయాలి. మంత్ర ప్రభావాత్ సర్వం సంపద్యతే. సర్వం అనే మాటకి ఇంకా ఎంత విస్తారమైన మాట అండి అది. సమస్తంలో లేనిదేటి బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వస్తువు సమస్తంలో ఉన్నట్టే లెక్క. మంత్ర ప్రభావాది మంత్రాన్ని
మన పారాయణ చేయడం వల్ల సర్వం సంపత్తి అన్నీ సమకూరుతాయి. అనేనా కామ్యం కర్మ ఉచ్యతే. అయితే కొంతమంది దీన్ని నువ్వు నిష్కామంగా చేస్తావా, నీకు నిర్గుణ పరబ్రహ్మ మీద ధ్యానం ఏర్పడుతుంది. లేదు కామ్యంతో ఏదో సమస్యలో ఉన్నాం, అలాంటి వాడు కామ్యంతో చేసేవో అది ఎలా చేయాలి? దేవస్య కామ్యం కర్మ ఉచ్యతే. దేవస్య దక్షిణామూర్తే సన్నిధౌ ఆత్మాగ్నౌ మధితాగ్నౌ వా లాజతిలానాం లక్ష్యం జుహుయాత్. దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి దేవునికి అతని సన్నిధానంలో, అంటే దక్షిణామూర్తి దేవాలయం అయినా ఉంటే, లేదా ప్రతిమ కానీ లేదా ఒక ఫోటో కానీ అలాంటి దాన్ని పెట్టుకుని ఆత్మాగ్నౌ మధితాగ్నౌవా, అంటే లోపల అంతరాత్మలోనే ఉండేటటువంటి అగ్ని భావించుకుంటూ అది కానీ, లేక మధిత అగ్నౌ, అంటే మామూలు యజ్ఞం చేసేప్పుడు అగ్గిపుల్లతో వెలిగించి అగ్నిహోత్రం సృష్టించుకోకూడదు. అక్కడ ప్రారంభించేప్పుడు రెండు మామూలుగా అరణి అని ఉంటాయి, ఉత్తరారణి అధరారణి, రెండు కర్రలు. అవి చండ్ర కర్రలతోటి లేకపోతే మన జమ్మి కర్రలతోటి తయారు చేసి ఉంటాయి. మధ్యలో మనకి బరమలాంటి తోటి పెట్టి తాడు పెట్టి తిప్పుతూ నమ్మకం పారాయణ చేస్తూ చేస్తారు. అలా దాన్ని మహితాగ్ని అంటారు. ఆ వాటిల్లో అగ్నిహోత్రంలో ఆత్మాగ్నం అంటే ఏంటంటే నిత్య అగ్నిహోత్రాలు ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో అగ్నిహోత్రాలు చేసుకోవచ్చు. లాజ తిలానాం, లాజలు అంటే పేలాలు, పేలాలతోటి నువ్వులతోటి 1,00,000 హోమం చేయాలటండి. ఏ అప్పుడు ఏమొస్తుందో తెలిసిన సువర్ణం ఉత్పద్యతే, బంగారం పుడుతుంది, అంటే బంగారం లభిస్తుంది అని. అపామార్గ వేణు బీజ యవానాం, అపామార్గం అంటే ఉత్తరేణి, వేణు అంటే వెదురుకర్ర, వాటి బీజ యవానాం, వాటి బీజములు యవధాన్యం, వీటికి దధి మధు ఘృతాక్తానాం అయుతం జుహేతు. పెరుగులోను, మధు అంటే తేనెలోను, ఘృతం అంటే ఆవునేతిలోను ఇవి తడిపినటువంటి ఈ అపామార్గం అంటే ఉత్తరేణి లేకపోతే వెదురు కర్ర ముక్కలు అంటే సంవిధాలో వాడుకోవడం అన్నమాట, వాటితో చేయాలట. అప్పుడేమవుతుందా స్వర్ణ సహస్రం ఉత్పద్యతే. ఇందాక పేలాలు తిలలు వేస్తే సువర్ణం వస్తుంది, ఇప్పుడు ఇది చేస్తే ఇంకా 1000 ఫలం వస్తుంది. ఇంకా సామాన్యంగా పెళ్లి కావాల్సినటువంటి వాడు కుర్రాడు ఎవరైనా వాడి పెళ్లి అవ్వకపోతుంటే కన్యాకామ గుగ్గులేన శ్రేష్ఠ కన్యా సమాకృతిం కృత్వా తాం ఉపలభ్య పంచసహస్రం జప్త్వా తతః తాం చిత్వా షట్సహస్రం జుహుయాత్. అమ్మాయి కావాల్సినటువంటి వాడు పెళ్లి కావాలని వాడు చాలా మంది కనిపిస్తున్నారని, ఇవాళ 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి మగపిల్లలకి, చక్కగా మంచి సుగుణాలు ఉన్నారే, అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు. అనేక కారణాలు ఉండొచ్చు, ఎక్కడ ఏ మరి గ్రహ లోపం ఉందో తెలియదు. ఇప్పుడు ఇది చదివిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేసి ఏమో మరి మీ పిల్లలకి మగపిల్లలకి పెళ్లి కాకపోతే ఆడపిల్లలకి కాదు ఇది, ఏమైనా ఆలస్యం అయిపోతుందా డిలే అయిపోతుంది అనుకుంటే ఇలాంటి ఏమైనా ట్రై చేసి చూసుకోండి, కొంత జపం చేసుకోండి ఈ మంత్రాన్ని అని చెప్పడానికి వీలుంది, ఇక్కడ వాక్యం ఉంది కనుక. కన్యాకామ, కన్య కావాలనుకున్నాడు గుగ్గులేన, గుగ్గులు అంటే మనకి ఆ, ఇది అగరబత్తులు తయారు చేసి గుగ్గులు దాంతో చేస్తారండి. ఇది అదో రకమైనటువంటి ఆరోమేటిక్, అది ఫ్రాగ్రెన్స్ వచ్చేటటువంటి. స్వ ఇష్ట కన్యా తనకి ఇష్టమైనటువంటి కన్య యొక్క రూపాన్ని బొమ్మ రూపంలో ఆ దాంతో తయారు చేసి దాన్ని ఎదురు పక్కన పెట్టుకుని 5,000 జపం చేసి తర్వాత ఆ బొమ్మని చిదిపేసి తతః తాం చిత్త, ఆ బొమ్మను చిదిపేసి షట్సహస్రం చేయాలి, మరి 6,000 జపం చేయాలండి. అప్పుడేమవుతుందట సర్వాభరణ భూషితాం ఇష్టాం కన్యాం లభతే. సమస్తమైనటువంటి ఆభరణాలతోటి అలంకరపడినటువంటి తనకి నచ్చినటువంటి కన్య లభిస్తుంది. పద్మోత్పల కుముదానాం లక్షం జుహ్యాదు, అంటే కలువ పువ్వులు తామర పువ్వులు ఇవి కనుక 1,00,000 హోమం చేయొచ్చు, జుహ్యాత్ చేయాలి. తస్య అలా చేసేవాడికి ఏమొస్తుంది, తస్య రాజ్యలక్ష్మి ప్రత్యక్ష భవతి, అంటే ఇంక వాడి రాజ్యలక్ష్మి లభిస్తుంది, అంటే పెద్ద ఎస్టేట్ లభిస్తుంది అని చెప్పవచ్చు. అలా తాళాశాంకురాణం పయోక్తానాం లక్షం జుహ్యాత్, మోదుగ పొలలతోటి మోదుగ చిగుళ్లతోటి పాల అంకురాణం మోదుగ చిగుళ్ళు దాంతో పయోక్తానం లక్ష్యం జుహుయాత్, 1,00,000 చేస్తే యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాదయ దృశ్యానువశ్యాశ్చ భవంతి. ఈ మనకి భయం కలిగించేటటువంటి యక్ష రాక్షస భూత ప్రేతాలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా లొంగి ఉంటాయి. మహాకాంతారంగత్వ ఆత్మ ప్రమాణం అగ్నిగుండం విధాయ మధితాగ్నౌ బిల్వ ఫలానాం అయుతం జుహేత్. అగ్నిగుండంలో మహారణ్యానికి వెళ్ళి ఆత్మ ప్రమాణం తన ఎంత 5 అడుగులు ఎత్తుంటే 5 అడుగులు లోతుండేటటువంటి అగ్నిగుండం తయారు చేసి అందులో మధితాగ్నం అగ్నిని ఇందాక అరణ్యతోటి ఆ అగ్నిని సృష్టించుకుని
అందులో మారేడు పళ్ళు ఒక 10,000 పళ్ళతోటి హోమం చేయాలండి. చేసేట పత్రాణం ముష్టి మాత్రాణం ఘృతాక్తానం పంచసహస్రం జుహయాత్. అంటే ముష్టి మాత్రానం అంటే మనకి పిడికిలి సైజులో ఉండేటటువంటి ఆకులు. ఆవునేతి ఘృతాక్తవర్తి అని అంటాం. ఘృతాక్తం అంటే ఆవునేతితో తడిపినటువంటి. అలా 5,000 హోమం చేయాలట. అప్పుడేమవుతుందంటే బిల్వ ఫలాకారం సువర్ణం ఉత్పద్యతే. మారేడు పండు ఆకారంలో బంగారం ఉద్భవిస్తుంది. స్పర్శవేది స్పర్శవేది పిండో భవేత్. సార్వభౌమ సుతార్థి దేవస్యోపరి శుభ్రాణి కమలాని గవ్యాజ్యాక్తాన్ని లక్ష్యం యుహయాత్. ఒక మహారాజు ఉన్నాడు, సంతానం లేదు. అనేక కథలు విన్నాం అలాంటివి. ఎంతమందో వచ్చింది దశరథానికి వరకు. ఇలాంటి వాళ్ళ సార్వభౌమ సుతార్థి దేవస్యోపరి పరమేశ్వరుని యందు శుభ్రాణి కమలాన్ని స్వచ్ఛంగా ఉండేటువంటి కమలాల్ని గవ్యాజ్య ఆక్తాని ఆవు నేతితో తడిపినటువంటి 1,00,000 కమలాలు హోమం చేయాలండి. చేసేట సార్వభౌమ పుత్ర ఉత్పద్యతే. అంటే సార్వభౌముడైనటువంటి కొడుకు పుడతాడు. అంటే తండ్రి సార్వభౌముడు అవునా కదా కాదు, కానీ పుట్టేటువంటి కొడుకు మాత్రం వాడు సార్వభౌముడు అవుతాడు. శమీ సమిధామగ్రం నతం కొరత. అంటే ఇవన్నీ కూడా రకరకాల వినియోగాలండి. అందులో వేసేటటువంటి పదార్థాల యొక్క లక్షణాలను బట్టి మనకి ఫలితం సిద్ధిస్తూ ఉంటుంది అని ఇందులో మొత్తం మీద తాత్పర్యం మనకి. అది మనం చేసేటటువంటి క్రియలో ఎంత శుద్ధత ఉన్నది, ఎంత నిర్మలంగా చేయగలుగుతున్నాం, ఎంత పరమేశ్వరుని దృష్టి లగ్నం చేసుకుని చేయగలుగుతున్నాం, ఇవన్నీ కూడా మనకి ఏదో అంతర్భాగాలే ఫలితం రావడంలో. శమీ సమిధాం అగ్రం నతం కృత్వా. అంటే శమి అంటే జమ్మి చెట్టు యొక్క దాన్ని చేసి రజత పాత్రే నిధాయ వెండి పాత్రలో ఉంచి దధి మధు ఘృతాక్తానాం అయుతం జుహేద్. 10,000 ఈ పొలలు కనుక జమ్మి పొలలు కనుక హోమం చేస్తే శివభక్తం పుత్రం లభతే. శివభక్తుడైనటువంటి పుత్రుడు లభిస్తాటండి. శ్వేతవచార్ధ ఫలచూర్ణం రౌప్యపాత్రే నిధాయ. తర్వాత కాపిలేన సర్పిష ఆలోడ్య అయుతాభిమంత్రితం కృత్వా సేవేత. అంటే రౌప్యం అంటే వెండి అని అర్థం. రూపాయి అనే మాట సంస్కృతంలోదండి. రూపాయి అంటే వెండి అని అర్థం, వెండి కాయిన్. అదే మనకి రూపాయ. రౌప్యం అంటే రూపము నుంచి వచ్చింది. రూపం అనే మాట గణితాన్ని కూడా అర్థం ఏంటంటే రూపం అంటే ఒకటి అర్థం అండి. అంటే కాయిన్ నెంబర్ 1, నెంబర్లో చెప్పాలి నెంబర్ 1 అర్థం. రూపము అంటే ఒకటి అర్థం అండి. ఆ రూపములోంచి వచ్చిందే రూపాయ. అంటే దాని చతుర్థి విభక్తి ఏకవచనం. అది ప్రథమ వ్యక్తి. ఇంకా ఫ్రీజ్ అయింది మీ స్క్రీన్. గురుగారు పిక్చర్ ఫ్రీజ్ అయిందండి. ఫ్రీజ్ అయింది. ఇక్కడ కరెంట్ ఏమైనా పోయిందేమో. అమ్మా క్రితం 2 వారాలది తీసుకోవాలంటే రికార్డింగ్ ఎలా వస్తుందమ్మా? బద్రీనాథ్ దూర్వాసులో మాట్లాడుతున్నా. లేదు, పంపిస్తామండి. ఎందుకంటే కొంచెం ఈ పొద్దున పూట క్లాసులలో టెక్నీషియన్ కొంచెం బిజీగా ఉన్నాడు. పంపిస్తాం. గత 2 క్లాసులది మాత్రమే పంపాలమ్మా. నేను బద్రీనాథ్ మాట్లాడుతున్నా. అలాగే తప్పకుండా ఈ వారం అప్లోడ్ చేయించేస్తాను. అలాగే. గురుగారికి పవర్ ఫెయిల్యూర్ అయినట్టు. ఏదై ఉంటుంది అదే. అప్లోడ్ చేయిస్తాన్నారు. ఏ సైట్లో దొరుకుతుందమ్మా ఇది? ఇది వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత మన గ్రూప్ లో పెడతాడండి. గ్రూప్ లో పెడితే మీరు గ్రూప్ నుంచి లాగిన్ అవ్వచ్చు. మామూలుగా యూట్యూబ్ లోనే పెడతారు. మనం పెట్టిన తర్వాత లింక్ వస్తుంది. మన దాంట్లో లింక్ వస్తుందా ప్రతిసారి?
పెట్టిన తర్వాత ఒక్కోసారి ఇస్తాడు, లేకపోతే మామూలుగా యూట్యూబ్ లో డైరెక్ట్ గా ఉంటుందండి. వేదభారతి, మన వేదభారతి సైట్ లోకి వెళ్తే ఉంటుంది. అది ఫ్రీ యాక్సెసే కదా? ఫ్రీ యాక్సెస్. మనం ఎక్కడండి వేదభారతి సైట్ లోకి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలంటారు? అదే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ చాలా ఉంటాయి, శ్రీ ఆప్షన్స్ ఉంటాయి. వేదభారతి అని తీసుకుంటే రుద్రభాష్యం అని ఉంటుంది. వేదభారతి 2-3 ఉన్నాయండి. అది కాకుండా మన సింబల్ చూసి ఆ సింబల్ రేమెల్ అవధానం కాదని అంటే మీరు వస్తుంది. ఆ సైట్ లో మొత్తం మనం అన్ని ఉన్నాయండి. మన బ్రహ్మసూత్రాల భాష్యాలు, మనం డైరీ జరిగే యాక్టివిటీస్ అన్ని అందులో ఉంటాయి. మంచిదమ్మా, థ్యాంక్ యూ. మాట వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది బాబాయ్. మధ్యలో కరెంట్ పోయినట్టుంది, మీరు ఫీజే. అదే దాంతో బ్రేక్ వచ్చింది. సరే అయితే మళ్ళీ ఒకసారి. స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. నాకు కనిపిస్తుంది. మహాయోగ్య అభిజాయితే. ఇలాగా మనోజవం ఇచ్చన్ వక్ష్యమాణం కుర్యాత్. ఇంకా వేగంగా వెళ్ళేటటువంటి ఆ లక్షణం కావాలనుకుంటే ఇలా చేయాలని రకరకాలు చెప్పుకుంటూ వచ్చారండి. ఇంకా మంచి చాలా ఉంది. కానీ ఇంకా మనం రాజవశ్యకామ లోహిత చందన క్షోధం అజిత అభిమంత్రితం కృత్వా తంతువేషితాం గుటికాం కృత్వా నిత్యవత్ రాజగృహ ప్రవేశే స్వలలాటే. మొత్తం అంతా కూడా ఎలా హోమం చేయాలో చెప్తున్నాడు. ధారయిత రాజపురుషాశ్చ వశ్యా భవంతి. ఆ రకంగా చెప్పినటువంటి పద్ధతులు చేస్తే రాజపురుషులు అంటే మంత్రులు, సైన్యాధికారులు, లేదా పోలీసు డిపార్ట్మెంట్, వీళ్ళంతా కూడా లొంగిన వాళ్ళు అయి ఉంటారు. ఇది కాకుండా ఇంకా అభిచార భాగం కూడా ఎందుకు ఇచ్చాడు మంత్రానికి. ఎం నాశయితుం ఇచ్చేతు తస్య నామగ్రహణ పూర్వకం అయితం ఏకపాద భూత్వా దేవస్య సన్నిధో జపేత్. ఎవడైనా నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటిది అది మామూలుగా సామాన్యంగా అటువంటి చేయకూడదు. కానీ అభిచారం అది కూడా పద్ధతి ఉంది. అది అతను కనుక అవతలాడి పేరు చెప్పి అవతలాడి పేరు సంకల్పంలో చెప్పి వీడు ఒంటికాలి మీద నుంచుని ఒంటికాలి మీద నుంచుని దేవుడి గుళ్ళోనో లేదా ఎక్కడో అక్కడ కూర్చొని ఈ మంత్రం జపం చేయాలి. ఎంత 10,000 జపం చేయాలంటే సంవత్సరాత్ నశ్యతి. వాడు ఒక సంవత్సర కాలంలో అవతల ఎవరైతే వీడు నశించాలని కోరుకున్నాడు వాడు పోతాడు. అయితే దాని పాపఫలం కూడా అనిపించాలని గుర్తెచ్చుకోండి. దేవస్య దక్షిణామూర్తే సన్నిధౌ నివసన్ నిత్యం 800 జపేత్. దక్షిణామూర్తి సన్నిధానంలో 800 నిత్యము జపం చేస్తుండాలండి. అలా చేసినటువంటి రాజభయం న విద్యతే. రాజు వల్ల భయం ఉండదు. అటువంటి ధ్యానమూర్తి ఎలా ఉండాలట? విశ్వత పాణిపాదాబ్జం విశ్వతోక్షిశిరోముఖం జ్వలంతం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్. విశ్వత పాణిపాదాబ్జం అంటే మొత్తం విశ్వం అంతా కూడా ఆయన యొక్క చేతులు, ఆయన యొక్క పాదములు. తర్వాత విశ్వం అంతా కూడా ఆయన యొక్క నేత్రములు, ఆయన యొక్క శిరస్సులు, ఆయన యొక్క ముఖములు. జ్వలంతం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. విశ్వం అంతా కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి తేజోరాశిగా ఉండేటటువంటి శివుడిని ధ్యానం చేయాలి అని అక్కడ అందులో చెప్పడం జరుగుతుందండి. ఈ రకంగా ఇది శ్రీ భట్టభాస్కర విరచితే యజుర్వేద భాష్యే శ్రీ రుద్ర ప్రశ్నే నవమః అనువాక అని చెప్పి ఇప్పటికీ నవమోనువాకం పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం సార్. హలో అమ్మ, క్లాసులో ఉన్నానమ్మా. ఇప్పుడు ఫోన్ చేయకండి, పెట్టేయండి, ఫోన్ పెట్టేయండి. దీని తర్వాత మనకి అప్పటికి నవమ అనువాకం అయిన తర్వాత దశమ అనువాకంలో మనం ప్రవేశిస్తామండి. అంటే ఇప్పటికీ మనకి మొత్తం ఈ నమః నమః అని వస్తున్నటువంటి వాక్యాలన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ప్రారంభించి నమో హిరణ్య బాహవే అని అక్కడి నుంచి అందుకున్నామండి. అక్కడి నుంచి ప్రారంభించేంతవరకు కూడా నమస్కారాలు నడిచాయి. ఇప్పుడు దీనికి తర్వాత భాగంలో ఇంకా పరమశివుడిని అనేక మిగతా రూపాల్లో వర్ణించుకుంటూ వస్తుంటాడండి. ఇక్కడి నుంచి చూడండి, ఇది 10వ అనువాకం ప్రారంభం. ఎలాంటి పదాలు వాడతాడంటే మనకి చూడడానికి ఒకసారి ఆ పదాలు ఇంత పదం వాడేదేమిటా ఈ మంత్రంలో పరమశివుణ్ణి అని అనిపిస్తుంది. కానీ దాని భావం ఏమిటో చాలా చూద్దామండి.
ఓం ద్రాపే అంధసస్పతే దరిద్రన్నేలలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమతు. ఈ 10వ అనువాకంలో ఇది ఒక మంత్రం అండి. ఇది ఈ మంత్రాలు ఇంతవరకు కూడా మనం యజుస్సు అని చెప్పుకుంటూ వచ్చాం, గుర్తుండే ఉంటుంది మీకు. ఇది రుక్ అండి. ఇది ద్రాపి ఇక్కడ ఇందులో కూడా ముందర మనం ఇక్కడ చూడండి, ద్వితీయ అనువాకం ఆరభ్య. నమ్మకంలో ద్వితీయ అనువాకం ఏంటి? నమో హిరణ్య బాహవే. నవమ అంతేషు అనువాకేషు, 9వ అనువాకం చివరి కూడా వివిధాని యజూంషి ఉభయతో నమస్కార నమస్కారాన్ని అన్యతరతో నమస్కారాన్ని చ ఉక్తాని. అంటే రెండో అనువాకంలాగా అయితే 9వ అనువాకం అంటే మొత్తం 8 అనువాకాలు. 1వ అనువాకం అంటే వదిలేసాడు, నమస్తే హృదయమన్య వదిలేసి అక్కడి నుంచి ఇంతవరకు 9వ అనువాకం చివరి వరకు అంటే మొత్తం 8 అనువాకాలు పూర్తిగా 2 to 9. అవన్నీ కూడా అందులో ఏం చెప్పాడు? ఉభయతో నమస్కారాన్ని, రెండు పక్కల నమస్కారాలు అవి చూసాం. నమస్తే మధ్యలో చూడండి, నమో హిరణ్య బాహవే. రెండేసి నమహాలు వచ్చాయంటే ఆ రెండో నమహాలు మొదటి నమహ లెఫ్ట్ సైడ్కి, రెండో నమహ రైట్ సైడ్కి. ఓం నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమో అన్నామంటే దిశాంచపతయే నమః. ప్రారంభించడం నమహతో ప్రారంభించాం, నమహతో ఎండ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఉభయతో నమస్కారాలు. అలా కాకుండా ఒక పక్కనే నమస్కారం ఉంటుంది. నమో భవాయ చ రుద్రాయ చ అని అక్కడికి అంతే. అందులో నమః ముందరే ఉంది, ఒకవైపునే ఉంది, రెండో వైపున లేదు. అలాగా ఉభయతో నమస్కారములు అన్యతరతో ఏదో ఒకవైపుని, ముందరో వెనకో ఒకవైపు మాత్రమే ఉంటాయి నమస్కారాలు. అలాంటివన్నీ కూడా చ ఉక్తానే అవి చెప్పడం జరిగింది. అథ దశమే అనువాకే ఋగ్రూప మంత్రా ఉచ్యంతే. రుక్కులు అంటే ఋగ్వేదం అనకూడదు, రుక్కులు అంటారు. రుక్కులు కూడా అంటే యజుర్వేదంలో ఓన్లీ యజుస్సులే ఉంటాయి నియమం ఏం లేదు. యజుర్వేదంలో కూడా రుక్కులు ఉంటాయి, యజుర్వేదంలో కూడా సామలు ఉంటాయి, సామలు అంటారు. అంటే ఇక్కడ రుగ్రూపంలో ఉండేటటువంటి రుక్కుల రూపంలో ఉండే మంత్రాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో ముందర ద్రాపే అని ప్రారంభించాడు. అతత్ర ప్రథమాం రుచం ఆహా, మొదటి రుక్కు చెబుతున్నాడు. ఏమిటా రుక్కు? ఇప్పుడు చదివినటువంటి మంత్రం. ఓం ద్రాపే అంధసస్పతే దరిద్రన్నేరలోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమతు ఇది. ఈ రెండు లైన్లు అనమాట, 2 వాక్యాలు, 2 వచనాలు. ఈ 2 వచనాలు ఒక రుక్కు. దానికి ముందర విద్యారణ్య భాష ఏం రాశారు చూడండి. ద్రాపే అనే 2 అక్షరాలకి అర్థం ఏంటి? ద్రాపయతి, కుత్సితాం గతిం ప్రాపయతి ఇది ద్రాపి. అంటే పాపిన నరక ప్రధానేన క్లేశయతి ఇత్యర్థ. మహాపాపం చేసినటువంటి వాడికి ఏ లోకాలు వెళ్ళాలి? నరకలోకానికి వెళ్ళాలి. ఆ గమనం ఎలా ఉంటుంది, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, గమ్యం ఎలా ఉంటుంది, డెస్టినేషన్ ఎలా ఉంటుంది? భీభత్సం, జుగుప్స కలిగించే. కుత్సితాం గతిం ప్రాపయతి, వంకర టింకర అంటే ఇబ్బంది, గతుకుల రోడ్డు లాంటిది. మన గతుకుల రోడ్డు అంటే ఏంటి? ప్రయాణం సుఖంగా జరగదు అంటే ఇబ్బంది పడతారు, నడి పడిపోయిందంట ఆ రోడ్డు మీద పెడుతుంటే. అలాగా అంటే ఎందుకంటే పాపిన నరక ప్రధానేన, పాపం చేసినటువంటి వారికి, పాపిన అనేది బహువచనం కాదు, ఇది షష్ఠీభక్తి ఏకవచనం. పాపం చేసినటువంటి వ్యక్తికి నరక ప్రధానేన, ఆ పాపానికి అనుగుణంగా వేసేటువంటి శిక్షలో భాగంగా నరకాన్ని ఇవ్వడం ద్వారా క్లేశేతి, ఆ రకంగా వాడిని శిక్షిస్తాడు ఆయన. అందుచేత అలా శిక్షించేవాడు కనుక ఆయన పేరు ద్రాపే. అంటే ద్రాపయతి అంటే కుత్సితాం గతిం ప్రాపయతి. ఇంకా గతుకుల రోడ్లో పడింది జీవితం అంటే అర్థం ఏంటంటే కష్టాల్లో పడ్డాడని, కష్టాలను పొందేట్లా చేస్తాడు ఆయన. ద్రాపే 2 అక్షరాలకి మాట అర్థమైపోయిందండి. అంటే కష్టాలను కలిగిస్తాడు ఎవరికి? పాపాత్ముడికి, అందరికీ కాదు. అంధసస్పతే, అంధం అంటే మామూలుగా మనం చీకటి అనుకుంటాం కాదని, అంధం అనే మాటకి అన్నం అని అర్థం కూడా ఉందండి. అంధము అనే మాటకి చీకటే కాదు, అన్నము. అంధ అన్నం, తస్య పతి పాలక. అంటే ద్రాపే అంధసస్పతే, అంధసహ పతే అంటే అన్నమునకు పతి. అంటే మనం భోజనం చేస్తున్నామంటే ఆయన యొక్క అనుగ్రహంతో ఆ మెతుకు మనం తినగలుగుతున్నామండి, ఆ ముద్ద మనం తినగలుగుతున్నాం. ప్రతి మెతుకు మీద ఆయన యొక్క పేరు రాసింది, మన పేరు రాసింది. ఇచ్చేవాడు ఆయననే, పుచ్చుకునేవాడు మనమని. అంచేత అన్నపతి ఎవరయ్యా అంటే అన్నదానం చేసి, అంటే అన్నపూర్ణదేవి కాదు ఇక్కడ చెప్పినాడు, పరమశివుడు అని అర్థం అండి. అలాగా అంధ అన్నం తస్య పతి పాలక, అన్నాన్ని అంటే మనం భోజనానికి
అంటే మన క్షుద్బాధను నివారించుకునేటటువంటి మనం ఏ పదార్థాలు అదే అన్నం అంటే మనకి ధాన్యంతో చేయకలేదు, గోధుమలతో చేసుకోవచ్చు, ఇంకోటి దేంతో తిన్నా సరే. వాటన్నిటి కూడా భుజించేటటువంటి పదార్థాలన్నిటి కూడా పాలకుడు అని అర్థం. భక్తానాం అన్నం పాలయతి ఇచ్చట, భక్తులైనటువంటి వాళ్ళకి అన్నాన్ని, వాళ్ళకి ఏ బాధ లేకుండా అన్నం వాళ్ళకి లభించేట్లా చేసేవాడు అని అర్థం అండి. తర్వాత వెంటనే చూడండి, అక్కడ మొట్టమొదటి పదం వెంటనే ద్రాపే అంధసస్పతే, బాగుందండి ఇక్కడ. తర్వాత పదం చాలా దరిద్ర నీలలోహిత, దరిద్రం అనే మాట ఇక్కడ వాడుతున్నాడండి. ఆ మాట వాడడమే చాలా కష్టం. ఆ దరిద్ర నీలలోహిత పద విభాగం చేసి దరిద్రత ప్లస్ నీలలోహిత రెండు పదాలు కలిస్తే తకారానికి కనుక నకారం వస్తే ఈ ద్విత్వ నకారం అవుతుందండి. దరిద్ర నీలలోహిత, దరిద్రత అంటే దరిద్రము కలవాడు అంటే ఏమీ లేనివాడు. దానికి అకించన, అకించన అంటే ఏమీ లేనటువంటి వాడు, అంటే పైసా దమిడి ఆదాయం లేదంటారు సరే, ఆ దమిడి అనే మాట అకించన. కించన అంటే ఏదో కొంచెం, ఏమీ లేదయ్యా అకించన అనే మాట వాడి, అయితే ఏమీ లేనివాడు ఆయన అలాంటి వాడు. అంటే స్వయం విరక్త అంటే ఏమీ లేనివాడు, అంటే ఆయన తప్ప ఇంకెవరూ లేరు అక్కడ, ఆయనకి ఏం లేదు. నిజమే, వేదాంతంలో నిర్గుణ పరబ్రహ్మానికి ఆయన పక్క నుంచి ఎవరు ఉంటారు అసలు? ఎవరు ఉండరు. అది చెప్తాడండి, స్వయం విరక్త కేవల ఇత్యర్థ. ఆయనకి ఏదైనా అది కావాలి ఇది కావాలి, మనం కూర్చుని సోఫా కావాలి, ఇలాంటి కోరికలు మనకుంటాయండి. ఆయన విరక్తుడు, దేని యందు రాగము లేనటువంటి వాడు. విరక్తుడు అంటే రాగము లేనటువంటి వాడు. కేవల అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే ఉండేటటువంటి వాడు. కేవలం అంటే ఓన్లీ హిమ్సెల్ఫ్, నోబడి ఎల్స్. ఇక్కడండి ఈ అకించన అనే మాట వచ్చిన వెంటనే ఇక్కడ వెంటనే ఈ వాక్యం పూర్తి చేసి మళ్ళీ వెనక్కి వస్తాను. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏమండి, ఈ ఛాందోగ్యోపనిషత్తులు, ప్రశ్నోపనిషత్తులు అన్ని చోట్ల ఈ వాక్యం వస్తుంది చూడండి. ఆ ఉన్నది ఏమిటే నిర్గుణ పరబ్రహ్మం, ఏకమేవ ఒక్కటే ఉంది, రెండోది ఏదీ లేదు. అది ఎటువంటిది? అద్వితీయం, నో సెకండ్. మొత్తం మీకు ఏ నెంబర్ అయినా సరే అదర్ దాన్ 1 ఉంటే అది 2 అవుతుందండి. రెండు వస్తే ఇంక మిగతా అన్నీ ఉన్నట్టే. అద్వైతం మన వాళ్ళు అలా చెప్పారు, రెండోది లేదయ్యా అద్వైతం, రెండోది లేదు, ఒకటే. దానికి కారణం ఏకమేవ అద్వితీయం. ఏమిటో అది? పరబ్రహ్మం, బ్రహ్మ. ఇంకా ఆయనకి అంటే ఏమీ లేదు, ఇంకా మిగతాది ఏదీ లేదు అని చెప్పడానికి దరిద్రత అనే పదం వాడుతున్నారు ఇక్కడ. అంటే దరిద్రుడు ఎలా అయితే వాడికి ఏమీ ఉండవో మామూలుగా అనుకుంటాము, ఇక్కడ ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయనకి ఇచ్చేది ఆయన కోరిక లేదు, ఉండాలి, ఏదో అవి కావాలి ఇవి కావాలని. ఇంకా మనకి కఠోపనిషత్తులో నేహ నానాస్తి కించన ఇహ, ఇక్కడ నానా అంటే రకరకములైనటువంటివి, కించన ఏదైనా సరే, ఇక్కడ నా పట్టుకొచ్చి అస్థికరం నాస్తి అంటే ఇక్కడ అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మము అనేటటువంటి సందర్భములో నానా అన్నారంటే ఏంటంటే నానా విధములు, అంటే ద్వైతం వచ్చేసింది అక్కడికి. రకరకాలు, నానా అంటే రకరకాలు. నానా మాటలు అన్నాడు అనుకోండి, నానా మాటలు అంటే రకరకాల మాటలు అన్నాడు అని అంటుంటాం మనం. నానా అనే పదం వాడతాం మనం. ఈ నానా అనేది బహువచనం అర్థం. బహువచనం ఎక్కడ వచ్చిందండి? ఏకవచనం తర్వాత రెండోది ఇంకోటి వస్తే ఇంక అక్కడి నుంచి మూడోది నుంచి త్రిత్వే బహుత్వ సిద్ధి, ఇంక అక్కడి నుంచి ప్రారంభమైంది. నానా అంటే వివిధములైనటువంటి, అంటే మొత్తం విశ్వం అంతా కూడా వివిధమైన పదార్థములతో నిండి ఉన్నది. అవన్నీ అక్కడి నుంచి వస్తాయి సగుణంలోకి వచ్చేప్పటికి. లేదు, ఇది నిర్గుణం గురించి చెప్తోంది. ఇక్కడ దరిద్రత అనే మాట నిర్గుణ పరబ్రహ్మ అని చెబుతోంది. ఇది శృతే అని చెప్పింది. ఇక్కడండి ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎలాంటిదంటే అకించన అనేటటువంటి మాట ఇక్కడ వాడిన వెంటనే నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, మాయా బ్రహ్మచారిగా వచ్చినటువంటి పరమశివుడు, పార్వతీదేవి వచ్చినప్పుడు ఆయన ఈవిడి వచ్చాడు, అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఈ అకించన అనే పదం ఆవిడ వాడుతుందండి. అదొక్కసారి కంటిన్యూ. ఆ ఘట్టం, ఆ శ్లోకాలు ఒక్కసారి చూద్దామండి. ఎక్కడనే చూద్దాం. ఇక్కడ చూడండి, 3 శ్లోకాలు ఉన్నాయి ప్రధానమైనవి. ఈ దరిద్రత అనేటటువంటి అంటే ఇంకేమీ లేదు అనే మాటకి, ఇంకేమీ లేదు అంటే దాని దరిద్రం అని చెప్పచ్చు మామూలుగా లౌకికంగా. దానికి ఇక్కడ ఆ మాయా బ్రహ్మచారిగా వచ్చినటువంటి పరమశివుడు పార్వతీదేవితోటి ముందు ఆ కథ అందరికీ తెలిసింది, తెలియదేం కాదు. కానీ ఈ శ్లోకాలు కాళిదాసు రాసినటువంటి కుమార సంభవంలో వాక్యాలండి. ఆయన
ముందర బ్రహ్మచారిగా వచ్చి ఎక్కడో వెడుతున్నట్టుగా వచ్చి ఆశ్రమం చూసి ఇక్కడ ఈ అమ్మాయిని చెరికెత్తే ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మ కాసేపు నేను విశ్రాంతి కూర్చోవచ్చా అని చెప్పినట్టుగా కూర్చుని అరుగు మీద ఏడంతా ఏదో ముని వేషం ఏదో చూస్తే మహారాజు కన్యలా ఉన్నావు, కానీ ఆ వేషం చూస్తే ముని వేషం వేసుకున్నావు, ఏమిటి చేస్తున్నావు, ఇవన్నీ మెల్లగా బొగట్ట రాబట్టడానికి ప్రారంభించాడు ఆయన మాయా బ్రహ్మచారి. చేస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ చెరిగతి చెబుతుంది, ఇలా పరమశివుణ్ణి పొందుదామని ప్రయత్నం చేస్తుంది, దానికోసం తపస్సు చేస్తుంది అని చెప్తే ఇంకా కొంత దూరం వెళ్ళింది ఆయన అతను నన్ను వెతుకునేది అంటూ మధ్యలో చాలా శ్లోకాలు ముందర ఉన్నాయి కూడా అవన్నీ మనకు తీసుకోవట్లేదు, ఒక శ్లోకం తీసుకుంటాం. వపుర్విరూపాక్షమలక్ష్య జన్మత దిగంబరత్వేన నివేదితం వసు పరేషు యద్బాలమృగాక్షి వరేషు యద్బాలమృగాక్షి మృగ్యతే తదస్తి కిం వ్యస్తమపి త్రిలోచనే. అలాంటి వాడు దొరికాడు నీకు, పెళ్లి చేసుకుందాం అనిపించిందా నీకు అంటూ అతని ఐశ్వర్యం గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడండి. అంటే త్రిలోచనే, అసలు పెళ్లి కూడా అందంగా ఉండాలి కదమ్మా. అమ్మాయి ఏం చేస్తుంది, కన్యా వరయతే రూపం. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అబ్బాయి బాగున్నాడు లేదా అంతవరకే అమ్మాయి రిక్వైర్మెంట్. కన్యా వర తర్వాత మాతా విత్తం, పెళ్లి కూతురు తల్లి ఏం చేస్తుందంటే వాడు డబ్బు ఉందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేవో చూస్తున్నాడు. పితాశ్రుతం, తండ్రి ఏం చూసి అమ్మాయి తండ్రి ఏం చేస్తాడు, వాడు చదువుకున్నాడా లేదా. బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జన, మిగతా భోజనం మన బ్రహ్మాండంగా భోజనం పెడతారా పెట్టరా, ఇవిటండి వీళ్ళు ఆలోచించి పెళ్లి అనేప్పటికి వచ్చేటటువంటిది. అంచేత నువ్వు అందమైనటువంటి ఒక వరుణ్ణి గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు అందమైనటువంటి దానివి, అసలు అందంగా ఉన్నా లేకపోయినా కన్య తన భర్త మాత్రం అందంగా ఉండాలని కోరుకోవడం తప్పేం లేదు, శ్లోక సహజం అది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అతను నువ్వు చెప్పినటువంటి ఆ శివుడు ఉన్నాడు చూసావా త్రిలోచనుడు, ఆ త్రిలోచనుడు అండంతో అందరికీ 2 కళ్ళు ఉంటాయి. మొహం కన్నేటో మా బాబు ఎక్కడ దొరికాడు, మొక్కంటి వాడా నీకు, పోనా కన్ను పోనీ ప్రసన్నమైన కన్నా అది పొరపాటుని టచ్ చేయి ఏమైనా అయిందో అగ్నిహోత్రం బయటకు వస్తుందా, అలాంటి వాడు దొరికాడా నీకు అని అక్కడి నుంచి ఒక్క మాటలో ఇచ్చారు. కాళిదాసు యొక్క రచన గాంభీర్యత అండి. ఇప్పుడు చూడండి, వపుర్ విరూపాక్షం, అతని ఆకార ఒక్కొక్కటి వారం చూద్దామయ్యా. విరూపాక్షుడు అతను, చూడడానికి వెగటు పుట్టేటటువంటి కన్నులు గలవాడు. నేను రూపం మామూలు రూపం సౌందర్యంగా ఉండాలంటే 3వ కన్ను ఉంటే ఎలా అందంగా ఉంటుంది చెప్పండి అసలు. అది ఒకటి. అలక్ష్య జన్మత, ఏ క్యాస్ట్ ఏమిటి చెప్పానండి, వీడు గోత్రం చెప్పానండి ఆయనది, చెప్పగలడేమో చూద్దాం. అంటే మనకి మామూలుగా ఈ గోత్రం చెప్పలేని వాళ్ళు అంటే సంకర జాతి ఒకటి వస్తారండి. వాడు ఏ తండ్రికి పుట్టాడో ఏ తండ్రికి పుట్టాడో తల్లి ఎవరితో తెలుస్తుంది, ఏ తండ్రికి పుట్టాడు. అలక్ష్య జన్మత, అతను పుట్టుగా తెలియనటువంటి వాడా, మీదో రాజవంశం మీది. హిమాలయో నామ నగాధిరాజ, పర్వతాలన్నిటికీ కూడా రాజు అయినటువంటి రాజవంశం మా మీది. ఇతనేమో ఆ జాతి ఏమిటో తెలియదా, అతను ఎలాంటి పుట్టుకో తెలియదా. అది రెండో పక్క ఇంకా పోనీ డబ్బు గురించి చూద్దాం. మీరు అనంతరత్న ప్రభవస్య యస్య, మీ హిమాలయాల్లో ఉన్నటువంటి రత్నాల్ని ఎవరైనా కౌంట్ చేయగలరమ్మా. అనంతమైనటువంటి రత్నాలకి అది సమాహార ప్రదేశం. అది ఇక్కడో ఇతను చూస్తే చెప్పేది ఆస్తి ఎంత ఉందో. దిగంబరత్వేన, కట్టుకోవడానికి బట్టలేనటువంటి వాడు, దాన్ని బట్టే తెలిసిపోతుంది. నివేదం వసు, వసు అంటే ఐశ్వర్యమ్మ, క్యాష్. అతని క్యాష్ ఎంత ఉందో తెలిసిపోతుంది కట్టుబట్ట లేనటువంటి వాడు అంటేను. అంటే డబ్బు లేనటువంటి వాడు, అకించనుడు అనే మాట అర్థం ఇదండి. అకించనుడు ఏమీ లేనివాడు, ఏమీ లేనివాడు కానీ కట్టుబడి బట్ట కూడా లేదు అతనికి, దిగంబరుడు అని ఒక అర్థం వస్తుందండి. తర్వాత వరేషు యద్బాలమృగాక్షి, లేడి పిల్ల కన్నుల వంటి కన్నులు గల ఓ అమ్మాయి. బాలమృగం, మృగం అంటే లేడి పిల్ల, లేడి అని అర్థం అండి. బాలమృగం అంటే లేడి పిల్ల, దాని యొక్క కళ్ళు ఎంత అటు ఇటు ఇలా ఇలా కదుపుతూ ఉంటుందో అలాగా. ఓ పార్వతి, నువ్వు మృగ్యతే, వరేషు మృగ్యతే, వరులయందు ఏ లక్షణాలైతే వెతుక్కుంటూ ఉంటామో, వ్యస్తమపి, ఒక్క లక్షణం ఉందా ఈయనలో, ఒక్కటంటే ఒక్కటే, ఏం ఒక్కటి కూడా. తదస్తికి, ఒక్క లక్షణం ఉందా ఇతనిలో, ఆ అమ్మాయిలు వెతుక్కునేటువంటి లక్షణాలు ఏమీ లేవు అని అంటూ ఇతని యొక్క ఐశ్వర్యం అంటే దరిద్రత, అక్కడ దరిద్రత అన్నారు సరే, దానికి ఇక్కడ ఏంటంటే దిగంబరత్వేన నివేదితం వసు. వసు అంటే మామూలుగా వాసవి కన్యకా పరమేశ్వరు అంటే వాసు అంటే క్యాష్ అని అర్థం అండి. మామూలుగా వసు అంటే ఐశ్వర్యం అని అర్థం, సంపదలు అని అర్థం, అన్ని అర్థాలు వచ్చేస్తాయి. వెల్త్ అని అర్థం వచ్చేస్తుంది.
ఆయన దిగంబరుడు అవడంతో ఆ ఒకటి చెప్తే చాలు, ఇంక అడ్రస్ మిగతా విషయాలు చెప్పక్కర్లేదు, ఆయన ఐశ్వర్యం ఎంతో తెలిసిపోతుంది అని అతను ఎదురుగుండా దాడి చేస్తున్నట్టుగా మాట్లాడతాడు. దానికి ఈవిడ చెప్పేటటువంటి వాక్యం చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఇది ఆవిడ చెప్పేటటువంటి సంభవం. ఇక్కడ ఇందాక మనం పదం వెతుకున్న చూసారా భాష్యం, అకించన, ఆ పదం ఇక్కడ దొరికిందండి. పార్వతీదేవి వచనం ఇది. ఏమిటయ్యా అంటావు నువ్వు ఆయన గురించి? ఆవిడ 2 శ్లోకాలు ఆవిడ ఈ అకించన భావాన్ని వ్యక్తం చేసిందండి. అకించన సన్ ప్రభవ సంపదాం త్రిలోకనాథ పితృసత్మగోచర సభీమరూప శివ ఇత్యుదీర్యతే నసంతి యాథార్థ విద పినాకిన అంటూ ఇక్కడ అకించన సన్, నిజమే ఏమీ లేదా, కించిత్తు కూడా లేదు దీనికి. కించిత్తు అంటే ఏమాత్రము కూడా ఏమీ లేదు. కానీ అకించన ఆయన దగ్గర ఏమీ లేకపోయినా సహా సంపదాం ప్రభవ, అవతల వాళ్ళ యొక్క మొత్తం సంపదలన్నిటికీ కూడా కారణభూతుడు ఎవరు? ఈయన. ప్రభవ అంటే కారణభూతుడు, అంటే ఆరిజిన్ ఆఫ్ వెల్త్ ఈజ్ హిమ్సెల్ఫ్. ఈశ్వర, ఈశ్వర అంటే ఐశ్వర్యవాన్ ఈశ్వర అండి. సర్వైశ్వర్యం, అష్టైశ్వర్యములు ఉన్నటువంటి వాడు ఆయన. ఈశ్వర అనే పదం అలా వస్తుందండి. ఈశ్వరత్వం ఉంటే ఐశ్వర్యం అనే మాట వస్తుందండి. ఐశ్వర్యం మాట ఈశ్వర పదం నుంచి వచ్చిందండి, అది తద్ధితం. అది అంటే ఆయన అందరికీ మొత్తం ఇంద్రాది దేవతలందరికీ కూడా ఐశ్వర్యం ఉందంటే అది ఈయన యొక్క, ఆయనేం ఉంచుకోడయ్యా, ఆయనకేం లేదు నిజమే. కానీ అవతల వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంపదలన్నిటి కూడా ఈయనయ్యా కారణం. అంటే ఉన్నవాడంటావా, లేడంటావా, లేనివాడంటావా? ఆయన అనుగ్రహంతో అవతల అవతలకి ఐశ్వర్యం లభిస్తోంది, ఆయన అనుగ్రహంతో. ఇంకోటి ఎక్కడ శ్మశాల పెట్టిన మిగతా వాక్యాలు కూడా చెప్పుకుందామండి. ఆయన శ్మశానాల్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పితృసద్మ గోచర. పితృసద్మ అంటే పితృదేవతలు, సద్మ అంటే శ్మశానాలు. శ్మశానాల్లో తిరిగేటటువంటి వాడు అని అంటావు నువ్వు ఇందాక కదా. కానీ నిజమే తిరుగుతాడు. కానీ ఆయన ఎటువంటి వాడు? ఇంకెక్కడ ఆయన ఉండడం చోట్లేదా? త్రిలోకనాథ, ఆయన త్రైలోక్యనాథుడే. ఆయన ముల్లోకాలకి నాథుడైన ఆయన ఆయన నాథుడు అంటే ఆయన అధికారి. ఆయనది కాని ప్రదేశం ఏదైనా చూపించి చెప్తాను పోనీ. ఈ మామిడి తోట ఆయనది కాదంటావా? ఈ కొండ ఆయనది కాదంటావా? ఈ పుట్ట ఆయనది కాదంటావా? ఆయన త్రైలోక్యనాథుడేనా? ఆయన ఇష్టమైందని ఆయన భాగంలో ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఏమిటి నీకు అభ్యంతరం ఏంటి? అని ఇంకోటి ఆయన సభీమ రూప. ఇందాక ఏమన్నా 3 కన్నులు భయంకరంగా ఉండేది, చూడడానికి ముట్టుకుంటే ఏ కన్ను ముట్టుకుంటే ఏమైపోతుందో భయం వేస్తాం. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని, ఏటి కళ్ళని బొప్పు విరూపాక్ష అన్నావు కదా. ఇప్పుడు చూడు సభీమ రూప, నిజమే ఆయన రూపం భయంకరమైనది. కానీ ఆయన ఏమంటారు అందులోనూ? శివ ఇత్యుదీర్యతే, మహామంగళప్రదుడు అండి ఆయన. శివ అంటే మంగళప్రదుడు, మహామంగళప్రదుడు. మనం ఈ మాట మనం చాలా చెప్పుకున్నామండి. మనం నమ సోమాయ చెప్పుకుంటూ ఆ వేళ నమ శంభవే చమయో భవే చ నమ శంకరాయ చమయస్కరాయ చ నమ శివాయ చ శివతర, ఆ ఒక్క వాక్యానికి మనం 6 గంటల సేపు వ్యాఖ్యానం చెప్పుకున్నామండి ఆ వేళ. శివ, శంకర, శంభు, ఈ మూడింటికి మనం చెప్పుకున్నామండి. శివ అనేటువంటి దానికి ఉపనిషత్తులో ఉండే వాక్యం కూడా చెప్పుకున్నాం. అటువంటి మంగళప్రదుడే ఆయన. ఆయన భీమ రూపంలో ఉంటే ఆయన శుభం చేస్తాడా? అశుభం చేయడు ఆయన, చెయ్యలేడు, జరగదు. అది ఎందుకని మాటలు? నసంతి యాథార్థ విధ పినాకిన. పినాకిన అంటే శివుని యొక్క యాథార్థ విధ, ఆయన తత్వాన్ని తెలిసినటువంటి వాడు నసంతి, ఎవరు ఉండరయ్యా. శివతత్వం ఎవరికి తెలిసినయ్యా? ఏ పెద్ద నువ్వు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఆవిడ చెప్తూ అకించన, డబ్బు లేనటువంటి వాడు అని మాట అన్నవే దరిద్రత బాధకి అక్కడ భాష్యం చదివాం కదండి. ఆయన సమస్త సంపదలకి ఆయన మూల కారణం, హీజ్ ఆరిజిన్ అని ఇక్కడ చెప్పవచ్చు. ఇంతే కదా, ఇంకో శ్లోకం కూడా చెప్పిందండి ఆవిడ, అది కూడా చూద్దాం సరళంగా. అసంపదస్తస్య వృషేణ గచ్చతః ప్రభిన్న దిగ్వారణ వాహనో వృషా కరోతి పాదావుపగమ్య మౌళిన వినిద్ర మందార రజోరుణాంగుళీ అంటుందండి. ఆయన ముసలి ఎద్దు మీద పెడతాడు. ఆవేళ పెళ్లికి వచ్చేటటువంటి వాళ్ళందరూ మంచి చక్కగా అలంకరించినటువంటి వాహనాల మీద వస్తారయ్యా అంటూ ఏనుగుల మీద వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంద్రాది దేవతలు వస్తారు. మీరేమో టుక్కు 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 కొట్టుకుంటూ వచ్చేటప్పుడు ముసలెద్దును ఎక్కువ వస్తాడు. ఏం బాగుంటుందేమో చూడడానికి. అసలు ఇది వచ్చిన వాడేమో ఐశ్వర్యంతా చూపిస్తుంటారా, ఈయనేమో ఎందుకు పని చేయనటువంటి ముసలెద్దును ఎక్కువ వస్తాడా? దాని మ్యాచింగ్ బాగుంటుందంటావా? అది ఏం డబ్బు, ఇందాక అకించిన పదం ఉంది కదా, దాన్ని మళ్ళీ చెప్తుంది. ఇంకా అసంపద తస్య వృషేణ గచ్చత, ఆ ముసలి ఎద్దు మీదే వస్తున్నాడు అనుకుందాం.
అసలు డబ్బులే లేవనుకుందామయ్యా, అసంపద, సంపదలు లేవనుకుందాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసునా? ప్రభిన్న దిగ్వారణ వాహనో వృష. అది అవతల వృష అంటే ఇంద్రుడు అని అర్థం అండి. ఇంద్రుడు ఎలా వస్తున్నాడు? ప్రభిన్న, ఆ ఐరావతం దానికి మదగజము పక్క నుంచి గండస్థలాల నుంచి అలా కారుతూ ఉంటుందండి. ప్రభిన్న దిగ్వారణ వాహన, గండస్థలాల నుంచి అంటే చాలా మదించినటువంటి ఏనుగు అని అర్థం చెప్పడం. మదించి మరి బక్క చిక్కినటువంటి సర్కస్ ఏనుగు లాంటిది కాదు, మదించినటువంటి పుష్టిగా ఉన్నటువంటిది. దానికి ప్రభిన్న దిగ్వారణ అంటే మదించినటువంటి ఏనుగు వాహనముగా కలిగినటువంటి వాడు ఎవరు? ఇంద్రుడు. అటువంటి అతను ఆ ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు? ఈయన యుద్ధ మీద వచ్చాడు అనుకుందాం. ఆయన చూసిన వెంటనే అంత ఏనుగు మించి కింద దూకి వినిద్ర మందార రజోరుణాంగులి పాద కరోతి పాదా ఉపగమ్య. ఈ మహానుభావుడు ఎద్దు మీదే వచ్చి ఉంటే అంత దూరంలో చూసి దూకి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఈయన కాళ్ళ మీద పడతాడమ్మా. ఈయన పాదం ఉపగమ్య, పరమశివుని యొక్క పాదాలకి స్పృశించుకుంటూ ఎలా చేస్తాడట? శిరస్సును వంచుతాడు. ఆ శిరస్సు మీద ఏముంది అతనికి? వినిద్ర మందార రజ అరుణాంగుళి. వినిద్ర అంటే నిద్రపోయినటువంటి, విగతమైనటువంటి నిద్ర అంటే వికసించినటువంటి మందార, మందార పుష్పములు. ఈ మందారం అంటే ఏంటంటే మామూలు మన దొడ్లో మందార పూలు కాదండి. ఇంద్రలోకంలో ఉండేటటువంటి, స్వర్గలోకంలో ఉండేటటువంటి, ఆ నందనవనంలో ఉండేటటువంటి అక్కడ ఉండే మందారం అంటే కల్పవృక్షము అక్కడ చెప్తారు కదా. ఆ మందార వృక్షం యొక్క రజ, మందార పుష్పం యొక్క ఆ కాడల్లోంచి, కేసరముల్లోంచి చివరన ఉండేటటువంటి ఆ రజస్సుతోటి ఈయన పాదాల యొక్క ముందర ఉండేటువంటి వేళ్ళన్నీ కూడా ఎరుపెక్కిపోతున్నాయి అమ్మా. ఎవరి వేళ్ళండి? పరమశివుని యొక్క వేళ్ళు. దేనితోటి? ఆ ఎరుపుదనం అరుణ అంగుళి, పాదాల యొక్క అంగుళ్ళు అంటే బొటన వేలు, మిగతా వేళ్ళన్నీ కూడా, రెండు కాళ్ళవి కూడా అవి ఎరుపెక్కిపోతున్నాయి. ఎందుచేతంటే ఇంద్రుడు అంత దూరం నుంచి ఎలాంటి ఏనుగు వచ్చాడు? మత్తెక్కినటువంటి, మదించినటువంటి, మహాగజమైనటువంటి ఐరావతం పైన వచ్చినటువంటి ఇంద్రుడు ఈయన పాదాలను స్పృశించడం కోసం వచ్చి తన శిరస్సు వంచి ఆయనకి నమస్కారం చేస్తున్నాడయ్యా. ఇప్పుడు ఆయన సంపద ఉన్నవాడంటావా లేనివాడంటావా అంటూ ఆ అసంపద అనే మాట మీద ఇంత దూరం వస్తుందండి. సరదాగా వెంటనే జ్ఞాపకం వచ్చి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని ఒక్కసారి ఆ శ్లోకాలు మళ్ళీ స్పృశించుకున్నామండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి వెళ్దాం మనం. అదే అన్నమాట. ఇక అకించన స్వయం విరక్త కేవలం, ఇక్కడ దరిద్రత అంటే అకించన ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడు అంటే ఆయన తప్ప ఇంకేమీ లేనివాడు. అది నిర్గుణ పరబ్రహ్మము. అది ఏమిటండి? అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అక్కడ మనం చెప్పుకునేది అదండి. అక్కడ అది ఆ ఓంకారం ఒకటి తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఆ ఓంకారమే నిర్గుణ పరబ్రహ్మం అండి. తర్వాత ఏకమే ఈ రకంగా ఉండేటటువంటి రూపము కలిగినటువంటి, అంటే ఇక్కడ ఏమైందంటే దరిద్రం అంటే దరిద్రుడు కాదు, నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం తీసుకోవాలండి. అటువంటి వాడు. తర్వాత దరిద్రం నీల లోహిత. ఈ రంగులు ఎలా ఉంటాడు చూడండి. అంటే దీన్ని బయటకు చూస్తే విలక్షణంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని అంతరార్థాలు చూస్తే అధ్యాత్మ భావం కూడా ఇందులో పరస్పరంగా కనిపిస్తూ ఉంటుందండి. కంఠే నీల, నీలకంఠ అనే వాడికి దరిద్రం నీల లోహిత అని పదం వాడండి మంత్రం ఇంతగా. నీలము లోహితము, లోహితం అంటే ఎరుపు, లోహితం అన్నా రోహితం అన్నా ఎరుపు అని అర్థం. నీలం అంటే నీలం. కంఠే నీల అంటే కంఠంలో నీలంగా ఉంటుంది. అన్యత్ర లోహిత, మిగతా వాళ్ళంతా ఎర్రగా ఉంటుంది. మామూలుగా శివుడు రంగు ఎరుపు కాకుండా మామూలుగా ఒకసారి ఎరుపు వర్ణిస్తారు, తెలుపు ఎక్కువ వర్ణిస్తుంటారు. ఇక్కడైతే ఎరుపు రంగు వర్ణిస్తున్నారండి. నీల లోహిత అంటే కంఠే నీల, కంఠంలో నీలంగాను, అన్యత్ర లోహిత మిగతా వాళ్ళంతా కూడా ఎర్రగాను ఉండేటువంటి ఇది నీల లోహిత. రెండు రంగులు ఉన్నాయి ఆయనకి. ఏతై శబ్దై సంబోధ్యమాన. ఇలాగా ఈ రకాల ఈ పదములతోటి ఏమేమి పదాలు ఇప్పుడు సంబోధనవి. హే ద్రాపే. ద్రాపే అంటే కష్టాలను ఇచ్చేవాడా, అంటే పాపాలు చేసినటువంటి వాళ్ళకి శిక్షా రూపంలో కష్టాలను ఇచ్చేవాడా. తర్వాత అంధదస్పదే, అన్నానికి నువ్వు పరిపాలకుడైనటువంటి వాడా, అంటే భక్తులకి అన్నం ఇచ్చేటటువంటి వాడా, అంటే తిండికి లోపం లేకుండా చూసేటటువంటి వాడా. దరిద్రం నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి వాడా. తర్వాత కంఠంలో నీలంగా ఉండేటటువంటి వాడా, మిగతా శరీరం అంతా కూడా ఎర్రగా ఉండేటటువంటి వాడా. ఇది ఏతై శబ్దై, ఈ రకమైనటువంటి శబ్దముల చేత సంబోధ్యమాన, సంబోధన విభక్తులు ఇవన్నీ కూడా. హే రుద్ర,
ఇప్పుడు నా ప్రార్థన నా అప్లికేషన్ పెట్టేస్తున్నానయ్యా. ఏంటంటే ఏషాం అస్మదీయానాం పురుషాణం పుత్ర పౌత్రాదీనాం ఏతాం అస్మదాదీనాం పశూనాం గోమహిష్యాదీనాం చ సమూహం మా భేషయ. నువ్వేం చేయాలంటే హే రుద్ర డైరెక్ట్గా 1-to-1 అనమాట. ఆయన ప్రార్థన అప్లికేషన్ పెట్టేస్తున్నాడు, ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు, అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాడు. ఏషాం ఇంకో మా వాళ్ళు అస్మదీయానాం అంటే మా వాళ్ళు అంటే ఎవరెవరు? అస్మదీయానాం పురుష మా కుటుంబంలో ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరెవరయ్యా? పుత్రులు పౌత్రులు మొదలైనటువంటి వాళ్ళు, అంటే మగాళ్ళని చెప్పానే కాదు, ఆడపిల్లలు కానీ కోడళ్ళు కానీ అమ్మాయిలు కానీ అందరూ కూడా, భార్యలు మొత్తం భార్య పుత్ర పౌత్రాది అంతా కూడా వాళ్ళని నువ్వు కంగారు పెట్టక, వాళ్ళు భయపెట్టకనయ్యా. ఆ మా భైషి అని మా భే అంటే మా భేషయ, వాళ్ళ భయం కలిగించవు. భయం దేనివల్ల కలుగుతుందండి? మృత్యు భయం ఒకటి, లేదా నష్ట భయం ఒకటి, ఏదో ఐశ్వర్యంతో పోతుందో అని. నువ్వు ఏ రకంగానూ కూడా భయపెట్టగయ్యా. అయితే బతుకున్న వాళ్ళు మీ ఇంట్లో మనుషులుగానంటావా? కాదు కాదు, అయ్యో మా ఇంట్లో ఉండేటువంటి ఆవులు దూడలు గేదెలు ఏమున్నాయి అన్నిటికీ కూడా అది చెప్తున్నాడండి. మా భేర్ మా రో మో ఏష్, ఇక్కడ చూడండి, నీలలోహిత ఏషాం పురుషాణం అనే మాట ఏంటంటే ఏషాం అస్మదీయానాం పురుషాణం పౌత్రాదీనాం అంటే మా ఇంట్లో ఉండేటువంటి మా వంశస్థులందరికీ. తర్వాత ఏషాం అస్మదీయానాం పశువునాం, మా ఇంట్లో ఉండేటువంటి మాకు సంబంధించిన పశువులన్నిటి కూడా ఏమిటయ్యా పశువులు? గోమహిష్యాదీనాం, ఆవులు గేదెలు మొదలైనటువంటి కూడా మా సమూహం మా మొత్తం ఇంతకీ కూడా ఎవ్వరికి కూడా భయం కలగకుండా చూడవయ్యా, భయపెట్టగయ్యా వీళ్ళని. ఏషాం ఉక్తానాం సర్వేషాం మధ్యే అంటే వీళ్ళందరి మధ్యలో కూడా కించన ఏకమపి వస్తు, అందరినీ మొత్తం సామూహికంగా కష్టపెట్టంలే, విడివిడిగా కష్టపెడతాను అర్థం వస్తుందేమో నా మాటలో పొరపాటు వద్దే, అలా వద్దయ్యోయ్. విడిగా కూడా ఎవరిని కష్టపెట్ట, మా పరివార జనంలో కానీ మా జనంలో కానీ ఏ ఒక్కడూ కూడా కష్టపడకూడదు. అంటే వ్యక్తిగతంగాను ఇండివిజువల్ బై ఏమంటారు దానికి, బై సెపరేట్లీ అలా చెప్తానికి డాక్యుమెంట్ రాసేవాడు రాస్తుంటారు కదా, అలాగా విడిగా కానీ సెవరల్లీ, అదండి సెవరల్లీ ఆర్ కలెక్టివ్లీ అంటారు. సెవరల్లీ అంటే విడివిడిగా, కలెక్టివ్లీ అంటే కలిపి. అలాగా ఏకమపి వస్తు, ఏ ఒక్కడు కూడా మా అర్హ మా గచ్చతు మా వినాశేతు ఇత్యథ, ఎవరు వినాశమును పొందకుండా ఉండుగాక, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండుగాక. మో అంటే ఆమమతు మా రో మో ఏషాం కించ నామమతు, ఆ కించ నా ఆమమతు అని అర్థం ఉంటుంది ఇక్కడ పదవిభాగం. మో ఆమమతు అంటే మా ఏమ రుగ్ణం అభూతి, ఎవరికి అనారోగ్యం చేయకుండా ఉండుగాక. అన్నీ ఇచ్చాడు, డబ్బంతా ఇచ్చేసాడు, బీపీ షుగర్ ఉభ్రంగా పెట్టేసాడు అనుకోండి, నేను తినడానికి లేదు, ఎందుకంటే ఐశ్వర్యం ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఈ జ్ఞాపకం ఈ సందర్భంలో ఒక మాట గుర్తు వస్తే నాకు వెంటనే గుర్తు వస్తుంది. లతా మంగేష్కర్ పాపం లాస్ట్ డేస్లోనండి ఆవిడ లెటర్ రాసింది. లతా మంగేష్కర్ 5-6 ఏళ్ళ క్రితం ఎప్పుడు ఆవిడ పోయినప్పుడు ఎప్పుడు చదివినది. ఆవిడ పొందని భాగ్యం లేదండి, పొందని భాగ్యం లేదు, చూడని ఐశ్వర్యం లేదు. ఆవిడికి ఇది కావాలి, ఇంకా ఎవరికి లేనంత ఐశ్వర్యం సంపాదించుకుంది ఆవిడ, అంత అనంతమైనటువంటి వాహనాలు సంపాదించుకుంది. చివరికి ఆవిడికి హాస్పిటల్లో నువ్వు రోజుకి ఎంత ఒక చెంచాడు ఏదో తినాలి అంతే, అంతకంటే ఎక్కువ తినక నీకు పడదని చెప్పేసేటండి. అప్పుడు ఆవిడ లెటర్ వస్తుందండి, ఏ భోగాలు అనుభవించాను నేను, ఈవేళ నా పరిస్థితి ఏంటి, ఎటువంటి వాహనాల మీద వెళ్ళాను, ఈవేళ వీల్ చైర్లో కూర్చొని వెళ్ళవలసి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా అంతే అన్నిటి కూడా ఆరోగ్యం. ఆ మాట కూడా చెప్పేస్తున్నాండి. మో ఆమమతో మైవ రుగ్ణం అభూత్, రుగ్ణం అంటే రోగములు ఎవరికి కలగకుండా ఉండుగాక అంటూ ఈ వాక్యానికి మనకి విద్యారణ్య భాష్యం చూసామండి. దీనికి భట్టభాస్కర భాష్యం ఏం రాశారో చూద్దాం. ధరాపే అంధసస్పతే, ఈ మంత్రానికి ఈయనప్పుడు ఋషి దేవత ఛందస్సుతో సహా ప్రారంభిస్తుంటారు. ధరాపే అంధసస్పతే ఇత్యస్య ఋషి పులహుడు, ఈయన ప్రజాపతిలో ఒక ఆయన. ఛంద ఆస్తార పంక్తి పరౌచ 12 ఆస్తార పంక్తి, అందులో 12 అక్షరాలు ఉన్నాయి, ఏం చేస్తుంది అది ఆస్తార పంక్తి అవుతుంది. శ్రీరుద్రో దేవత, ఈ మంత్రాన్ని ఉపాసన చేసేటటువంటి ఎవరిని ఉపాసన చేయాలంటే శ్రీరుద్రుని దేవతగా భావించుకోవాలి. ఏవం విశ్వరూపేణ దేవం స్తుత్వ అతఃపరం అభయం యాచతే, ముందుగా విశ్వరూపుడైనటువంటి పరమాత్మని, విశ్వరూపుడు అంటే ఇందాక చెప్పాను నిర్గుణ పరబ్రహ్మం అనే మాట ఇందులో చూపించబడుతుందండి. నిర్గుణ పరబ్రహ్మమే ఒకసారి ఆ సగుణం అయ్యేప్పుడు విశ్వరూపంగా అయ్యింది.
విశ్వరూపేణ దేవం స్తుత్వ ఆ లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి. ఇంతవరకు చెప్పినప్పుడు కూడా నమో వృక్షేభ్యో, వృక్ష రూపంలో ఉంటావు, తస్కరాణం పతే తస్కరు, ఇంకా ఇందులో ఎన్ని వందలు చేయో, 2వ అనువాకంలాగా ఇది 9వ అనువాకంలో ఎన్ని వందలు చేయో, దాంతో విశ్వంలో ఉండే వెరైటీలన్నీ కూడా శాంపుల్కి చూపించేసాడండి. ఆ రకంగా దేవుణ్ణి పరమశివుణ్ణి స్తోత్రం చేసి స్తుత్వ అతఃపరం తర్వాత ఏం చేస్తున్నాయా, అభయం యాచతే. నువ్వు అంత గొప్పవాడేనయ్యా, కానీ నాకేమిటంటే నన్ను అభయాన్ని ఇవ్వయ్యా. అభయం అనే మాటకి అర్థం ఏంటి తెలుసునండి? మోక్షం అర్థం అండి. అభయం అనే మాటకి మోక్షం అర్థం. భయం లేకపోవడం. ఎప్పుడు భయం లేకుండా ఉంటుందంటే రెండోది ఉందో భయం ప్రారంభమవుతుంది, ద్వైతం అయ్యిందో భయం ఉంటుంది అక్కడ. అంతే, రెండోది లేకుండా చెయ్యి అంటే అభయం అంటే అద్వైత సిద్ధిని ఇవ్వయా అని అర్థం. అంటే అద్వైత సిద్ధి అంటే మోక్షం అండి. ఈ మాటకి వెంటనే లింక్ ఎక్కడ జ్ఞాపకం వస్తుంది తెలుసునండి? భగవద్గీతలో 16వ అధ్యాయం మొట్టమొదటి పదం అండి. దైవాస సంపద విభాగ యోగం ఉంది కదా, ఆ దైవీ సంపత్తులో చెప్పేది ఏంటంటే అభయం సత్వ సంశుద్ధి. ఆ ప్రారంభమే అభయం అని చెప్తారండి, ఫియర్లెస్నెస్. ఆ మాట ఇక్కడ మళ్ళీ వాడుతున్నారండి. అభయం యాచతే, మోక్షాన్ని కోరుకుంటున్నాడు ఇక్కడ. అంటే అలా తీసుకోవచ్చు. మోక్షం లేకపోయినా కుటుంబస్తులు గృహస్థిగా ఉన్నారు కనుక భయం ఇంటి వాళ్ళంతా కులాసాగా ఉండాలి, నా పశు సంపద అంతా కులాసాగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాగనే అర్థం తీసుకోవచ్చు. ద్రాపే ఇది నికృష్టాయా యాతన అనుభవాత్మికాయా దారిద్ర్యాత్మికయా అయా వా గతేర్ ఆ, ఆ, వికర్మణం గమయిత. అంటే వికర్మణం అంటే చెయ్యకూడని పనులు చేసినటువంటి, చేయకూడని పనులు చేయడం అంటే నిషిద్ధ కర్మను ఆచరించినటువంటి వాడు దీనివల్ల పాపం అయితే లభిస్తుందో అలాంటి వాళ్ళకి ఏమిటి పొందిస్తాట? దారిద్ర్యాత్మికాయా ఏమండి గతి, దారిద్ర్యమును సంబంధించినటువంటి గతి అంటే డబ్బు లేకపోవడం. అలాగే యాతన అనుభవాత్మికాయా, ఇప్పుడు యాతనా దేహం అంటుంటారు చూసారా, అంటే శరీరం కష్టపడడానికి దానికో యోగ్యం. ఇప్పుడు ఎలాగైతే అర్జునుడికి విశ్వరూపం చూడడానికి ఈ దేహం సరిపోతాయా నీకు, నీకు దివ్యం దదామి తే చక్షు అంటాడు అక్కడ, నీకు యోగనేత్రం ఇస్తున్నాను అంటాడు. ఇక్కడ కష్టపడడానికి యాతనా దేహం ఇస్తాడు ఇక్కడ. అనుభవించంతే, తప్పదు, ప్రాణం పోదు, బాధ ఉంటుంది. అదండి. అంటే సరసరా కాగేటటువంటి నూనెలో పడేస్తే క్షణంలో ప్రాణం పోవాలి, ప్రాణం పోదు ఇక్కడ. ఆ దేహం ఎటువంటిదంటే కష్టం అనుభవిస్తూ ఉంటుంది, మన నిద్రలో మనం కష్టం అనుభవించినట్టుగా. అప్పుడు ప్రాణం పోయిందా? ప్రాణం పోలేదు, కానీ బాధపడ్డామా లేదా? ఆ క్షణంలో పడ్డాం. అలా ఉంటుందండి ఇక్కడ. అలాంటి యాతన అంటే నికృష్టాయ, చాలా నీచమైనటువంటి హీనమైనటువంటి యాతన అనుభవాత్మికాయ, యాతనను అనుభవింపజేసేటటువంటి, లేక వా అన్నాడు కనుక దారిద్ర్యాత్మికాయ, ధనహీనత ఉండేటటువంటి అటువంటి గతి, అటువంటి మార్గమును ఎవరికి? వికర్మణాం గమయిత, పాపం చేసేటువంటి వాడు పొందించేటటువంటి వాడు అని ద్రాపే. ఈయన కూడా అదే భాగం చెప్పారు, విద్యారణ్య భాషను చెప్పింది ఇచ్చేవారు. యద్వా, అయితే ఇంకో రకంగా అర్థం చెప్తున్నారండి ఇక్కడ. యద్వా సర్వస్య లోకస్య ఉపసంహార లక్షణాయా శోచ్యాయా గతే కారయిత. అంటే లోకస్య ఉపసంహార లక్షణాయా శోచ్యాయా, శోచ్యము అక్కడ మనం వెంటనే పదం అశోచ్యానంద శోచస్వం భగవద్గీత వాక్యం. ఏడవకూడని వాళ్ళ గురించి ఏడుస్తున్నావా అంటాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని. అంటే ఇక్కడ శోచ్యాయా గతే, దుఃఖం, ఏడుపు వచ్చేటటువంటి మార్గం అండి. ఎందుకు? ఏం పాపం చేశానో కదా, ఈ మార్గంలో పడ్డాను, నేను ఈ రోడ్లో పడ్డాను. ఎంచేతంటే ఒకసారి మన కారులోనే పెడుతున్నాం అనుకోండి, అక్కడెక్కడ స్కూటర్ రిపేర్ చేసేవాడు, కారు రిపేర్ ఎవరు లేరు, అక్కడ పంక్చర్ అయింది అనుకోండి కారు, కారు వదిలిపెట్టలేం, రాలేం, తొయ్యలేం. అది శోచ్యం, నిజంగా కళమ నీళ్ళు వచ్చేస్తాయి. అలాగా అటువంటి స్థితిని పొందించేటటువంటి వాడు ఎవరికంటే లోకస్య ఉపసంహార లక్షణాయ, ఈ పాపం సర్వస్య లోకస్య, సమస్తమైనటువంటి లోకాలకి ఉపసంహారం లక్షణంగా ఉండేటటువంటి దుఃఖించదగినటువంటి ఆ మార్గాన్ని ఇచ్చేటటువంటి వాడు. ద్రా కుత్సాయాం గతౌ, ఇది ద్రా అనే మాటకి అంటే వంకర టింకర మార్గము అనే చోట ఈ సూత్రం ఉన్నదయ్యా, పాణిని సూత్రం ఉంది, వ్యాకరణం చెప్పాను. ఆపయిత, ఆపి అంటే ఇచ్చేటటువంటి వాడు. ద్రాణం శైవ కుత్సిత, అదే మార్గం. వంకర కుత్సిత అంటే నాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని అర్థం అండి. గతి తస్యా
ఆపయిత ద్రాపి, అటువంటి మార్గాన్ని, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళట్లేదు లైఫ్. అంటే లైఫ్ హ్యాపీగా లేదని, ఇప్పుడు సుఖంగా గడవట్లేదయ్యా, అంటే గడవట్లేదంటే ఏంటి, రోజుకు ఒక్కొక్క రకమైన కష్టం అలా వస్తుందండి. యద్వా, ఇంకో అర్థం కూడా చెప్తున్నారండి. ద్రాపి ఇది కవచనామ, ఒక కవచం పేరు ఏమిటంటే దాని పేరు ద్రాపిట్ అండి. ఉపచారేణ తద్వతి వర్తతే, అది కనుక దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అందరికీ కవచంలో ఆ కవచంలా ఆయనే ఉంటాడట. కష్టాలున్నాయి, ఆ కష్టం బాణం వేసాడు అవతలాడు, మామూలుగా అయితే గుచ్చుకునేది డీప్గా, కానీ కవచం వేసుకోవడం వల్ల ఏ గుచ్చుకోలేదు, కింద పడిపోయింది అది. అలాగా ఉపచారేణ, ఈయన సేవ చేయడం చేత తద్వతి వర్తతే, మన్ని ఆ రకంగా చేసేటటువంటి స్వభావం కలవాడు ఆయన అని అంతా కూడా వ్యాకరణ భాగం అంతా రాసుకుంటూ వస్తున్నారండి. తస్య అయిపోయిన తర్వాత హే దరిద్రత్ అంటే నిష్పరిగ్రహ అనాదృత పరిగ్రహ ఇది యావతు, అంటే కొంతమంది ఎవరో దానం చేస్తున్నారని తెలిసి చాలా మంది పురోహితులు ఇలాంటి వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మనమేనా అంతే, ఆఫీసులో ఏరియాస్ ఇస్తున్నారంటే ఎవరు ఆగుతారండి? ఎవరు ఆగరు, ఎవరు ఆగరు. డబ్బు ఇస్తున్నామంటే మనకి కానిది మనకి ఎక్స్ట్రాగా ఇస్తున్నామంటే, మనది మనకి రావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మనది కానిది కూడా ఎక్స్ట్రాగా ఇస్తున్నారయ్యా, బోనస్ ఇస్తున్నారు, ఎక్స్ట్రా ఇస్తున్నారు అన్నారు అనుకోండి, అందరూ అప్లికేషన్ పెడతారు, ఎవ్వరు ఎక్సెప్షన్ ఉండదండి. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే నిష్పరిగ్రహ, ఎవరైనా ఇస్తున్నా పుచ్చుకోడు ఈయన. పోనీ పుచ్చుకుందా పెడతాడా, వెళ్ళిన తర్వాత బానే లేదు, అనాదృత పరిగ్రహ, ఆయన దాని మీద ఆసక్తే లేదు ఆయనకి, పుచ్చుకోవడం ఎందుకు. ఇది యావత్ దరిద్ర దుర్గతవు అని, దరిద్రం అంటే దుర్గతి అంటే కష్టం ఎందు అని అర్థం చెప్పారండి. తర్వాత ఇదంతా హే నీలలోహిత అంటే దేవస్య హృదయాత్ ఆవిర్భూత రుద్ర నీలలోహిత, దేవస్య హృదయాత్ అంటే పరమాత్మ యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి వాడైన రుద్రుడు. ఈయన ఎటువంటి వాడు, నీలలోహితుడు అని ఒక అర్థం అండి. నీలలోహితుడు అంటే మొత్తం కొంత నీలము కొంత ఎరుపు కలిగినటువంటి వాడు. యోహి భిక్షాటనాదికం చకార తస్యార్థం నీలమర్థం లోహితం నార్యాత్మకత్వాత్, అంటే ఏంటంటే ఈయన ఎలా వచ్చింది నీలలోహిత, నీలము ఎరుపు అనేటటువంటి ఈ మాట ఎలా సిద్ధిస్తున్నాయా అంటే, యోహి భిక్షాటనాదికం చకార, ఈయన ఎటువంటి వాడు అంటే భిక్షాటం చేసేటటువంటి వాడు. అన్నపూర్ణాదేవి దగ్గర వాళ్ళు ఇదివరకు డబ్బు కడితేనండి మధ్యాహ్నం 11 టైంలో అభిషేకం చేశాక కాశీలో అన్నపూర్ణది మనం కట్టిన డబ్బులు వాడేది ఫీజు పెడతారు, 6,000 10,000 ఎంతో పెట్టారండి. ఇదివరకు ఇప్పుడు 1800 కట్టాము పూర్వం. అక్కడ బంగారపు శివుణ్ణి భిక్షాపాత్రగా అన్నపూర్ణది అలంకరించబడినట్టు అన్నపూర్ణది వేసుకుండా ఉంచబెడతారండి. ఆయన భిక్షాపాత్ర చిన్న లడ్డు కూడా పెడతారు, ఆవిడే భిక్ష వేసినట్టుగా. అలా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. భిక్షాటనాదికం చకార, యోహి భిక్షాటనాదికం చకార, ఎవరైతే భిక్షాటన చేశాడో తస్య అర్థం నీలం అర్థం లోహితం, ఆయన యొక్క రంగు ఏంటంటే సగము నీలము సగము ఎరుపు. ఎలా వచ్చిందయ్యా ఆయనకి సగం నీలం ఏంటి అంటే, లేదయ్యా నార్యాత్మకత్వాత్, అర్ధనారీశ్వరుడు శుభం, నర నారీ ఆత్మకత్వాత్, నరుడు అంటే ఈయన, నారి అంటే పార్వతి. అంటే అర్ధనారీశ్వర స్వభావం ఉండడం వల్ల ఈయన శరీరంలో సగభాగం నీలం అయిపోయింది, ఈయన భాగం నీలం ఆవిడ భాగం ఎరుపు అని అలా చెప్పవచ్చండి. లేదా నామ రూపాత్మకత్వాద్వా, ఈయనకి 2 రకాల లక్షణాలు ఉన్నాయి. నామము మామూలుగా ఏం లేవు, నామము నీ నామ రూపములు అంటుంటాం కదండి, ఈయన నామము లేదు రూపము లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సగుణంలో వచ్చాడో నామము రూపము 2 వచ్చాయండి. ఈ రెండింటిని, ఈ నామం అనేది నీలం రంగు అనుకోండి, రూపం అనేది, రూపం అంటే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విశ్వం అంతా కూడా రూపమే, ఇదంతా కూడా మన ఎరుపు అనుకోండి అని, అలాగా రంగులతోటి ఈ 2 లక్షణాలని కూడా ప్రతిపాదన చేయడం జరుగుతుంది ఆ మంత్రంలో. అన్యః ఆహే అన్యః ఆహ, ఇంకొక ఆయన అన్నాడు ఇలా కాదయ్యా, కంఠే నీలం అన్యత్ర లోహితం ఇదం రూపమితి, కంఠంలో నీలము మిగతా ఒళ్ళంతా ఎరుపు అని అర్థమయ్యా అని ఇంకొక ఆయన అన్నాడండి. యద్వా, ఇది కూడా కాకపోతే ఇంకో అర్థం ఏంటంటే నిలీనం నితరాం నిరస్తం కాలుష్యం అస్యైతి నీలలోహిత. నితరాం అంటే కాలుష్యం అంటే ఏ రకమైనటువంటి కాలుష్యము ఈయనలో లేదు అని వ్యుత్పత్తి చెప్పడంలో నిలీనం అయిపోయింది. ఏమిటి? నితరాం నిరస్తం కాలుష్యం, కాలుష్యం అనేది ఒకటి ఉంటే
అది సంపూర్ణంగా ఈషన్ మాత్రం కూడా మిగలకుండా ఈయనలో లీనం అయిపోయింది అని ఇలాగ ఈ నీల అనేదేమో నిలీనం అవడానికి, లోహిత అనేదేమో నిరస్తము, కాలుష్యం అనే పదాలతోటి రెండింటిలో ఈ పదాల యొక్క అక్షరాల్లోంచి ఏర్పడినటువంటి శబ్దం అయ్యా ఇది అని ఇంకొక ఆయన చెప్తారు చెప్పారండి. పూర్వవత్ నిఘాతస్య అభావే, అదంతా వ్యాకరణం మళ్ళీ చెప్పుకొచ్చారు అనుకోండి. ఇలాగా ఇటువంటి హే రుద్ర ఏషాం అస్మదీయానాం పురుషాణం పుత్రాదీనాం, అంటే మాలాంటి మా ఇంట్లో ఉండే పరివార జనం అందరికీ వాళ్ళ యొక్క ఏషాం చ అస్మదీయానాం పశూనాంచ గవాదీనాం మా మా భేషయథా, మా ఇంట్లో ఉండేటువంటి పశు సంపద ఏదైతే ఉందో పశువులన్నీ ఉన్నాయో వాటిని, అంటే ఆవులు ఎద్దులు గేదెలు మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటికి భయము కలగకుండా చేయవయ్యా, అభయప్రదానం చేయవయ్యా అని అక్కడికి ఆ వాక్యం అయిందండి. అని మిగతాది కదా మనం తర్వాత ఇక్కడికి ఆపుకుందాం ఇవాళ, మిగతాది మళ్ళీ తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. అయ్యా అద్భుతంగా ఉంది గురుగారు. ఈ అనువాక ఈ ఈ- ఈ 10వ అనువాకలో మొదటి రుక్కు మాత్రం చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి కల్పన అండి. అందులో బాగా నచ్చింది ఏంటంటే ఆయన మనుషుల్నే కాకుండా తన పశువుల్ని, తనకు సంబంధించినటువంటి వాళ్ళని, తన వంశాన్ని అందరినీ కోరుకోవడం, అది చాలా విచిత్రంగా ఉందండి. అంటే ఏంటన్నమాట, మూగజీవులు అంటే మాటలు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కాదు, మరి అవన్నీ నన్ను ఆశ్రయించుకున్నాయి కదా, వాళ్ళందరి బాధ్యత కూడా నా మీదనే ఉంది. అంటే నేను వాళ్ళ తరఫుని నేను ప్రార్థిస్తున్నానయ్యా చాలా అని ఇంకా బాగుంది. అంటే మనకు రాని ఆలోచనని దీని ద్వారా మనకి కలిగిస్తున్నారండి. అవునండి. అవునండి. దీని ద్వారా మనకు కలిగిస్తున్నారు. అదొకటి కుమార సంభవంలో ఇవాళ మీరు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అమ్మవారి పరంగా, అమ్మవారు ఇచ్చిన సమాధానం చెలికత్తకి ఎక్కడికో తెలియదు కాదు, తీసుకెళ్లిపోయింది. మాయా బ్రహ్మచారికి మాయా బ్రహ్మచారికి అదే ఆయన గురించి, శివుడి గురించి ఆవిడ వర్ణిస్తూ చెప్పినటువంటి ఆవిడ పార్వతి చెప్పింది తాలూకా అకించన సన్ అంటూ ఆ పదం ఇంకా ఇక్కడే యాజ్ ఇట్ ఈజ్ గా లభించడంతో జ్ఞాపకం అబ్బబ్బా, వచ్చింది. ఏ వర్ణనండి. ఇప్పుడు చదవబుద్ధేస్తుంది కుమార సంభవం. చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఐదో సరిపడ ఉంటుంది. చిన్న చమక్కు తగిలించారు లతా మంగేష్కర్ది. నిజంగానండి, నేను కూడా ఉత్తరం చదివి కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయండి నాకు. చదివారా? ఆవిడ జ్ఞాపకం ఉందా? ఆవిడ రాసింది. నేను చదివానండి ఆవిడ. నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు ఏమీ లేవని చెప్పేసి ఎందుకు ఆవిడ బాధపడుతున్నారు. ఫ్లైట్లు ఆవిడ ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో ఆవిడకి. అంటే వాళ్ళు మామూలుగా ఈవిని తీసుకెళ్లేవాళ్ళే కదా, ఈవిడికి ఓనర్షిప్ ఉండేది. చాలా రాసుకొచ్చిందండి. ఎంత ఐశ్వర్యం వర్ణించి చివరి నా పరిస్థితి ఏమిటి, వీల్ చైర్లో వాళ్ళు ఏదో చెంచాడు పెడితే తినడం లేకపోవడం, ఇలా ఉంది నా పరిస్థితి అంటూ ఆవిడ వేదాంత పరంగా చాలా చక్కగా రాసిన లెటరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా బాగా పబ్లిష్ చేశారండి దాని అప్పట్లో. అది 4-5 ఏళ్ళు అయిందేమో కదా సుమారుగా. అయిపోయింది. 5 ఏళ్ల పైన. 5 ఏళ్ల పైన ఎప్పుడో చదివాను అది జ్ఞాపకం వచ్చి. చాలా చక్కగా గుర్తు చేశారు అది. అదే. చాలా బాగుంది. మంచి అనుభవం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అయ్యా మూర్తి గారు. ఇది మరి దీనికోసమే తెల్లవారుదాం 3:30 లేచి తమ భాష్యం విన్నాం. మీరు కిందటి వారం డెఫినెట్ గా మీరు పాతది ఎపిసోడ్ ఏదో టైంలో ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా అప్లోడ్ చేస్తే చేయిస్తాను. అదే అమ్మగారిని అడిగాను ఇప్పుడే నేను. ఎవరిని? అవన్నీ నాకు ఇవ్వాలండి ఎపిసోడ్, నేను లాస్ట్ టైం మిస్ అయిపోయాను ప్రయాణంలో అని చెప్పాను. అది మాత్రం వింటే రామరావణ యుద్ధం వాల్మీకి రామాయణం పాఠం చెప్పుకున్నాం అండి. వాల్మీకి రామాయణం ఘట్టం అంతా చెప్పుకున్నాం. 2 పేజీలు 3 పేజీలు ఉంది. చాలా అత్యద్భుతం అసలు. శ్లోకం చదువుకున్నాం. ఇది అనండి సరదాగా వీలున్నప్పుడు. తప్పకుండా. అమ్మా ఇంకేమన్నా? అమ్మా అపర్ణ, నీకెంత అయిందేమో టైం ఇప్పుడు? పొద్దున్నే ఇప్పుడు 7:30 అవుతున్నారు గురుగారు. నమస్కారం. పొద్దున్నే 7:30. ఈవిడ కెనడాలో ఉంటారండి. ఈవిడే కెనడా పర్వాలేదు. మరి కలుద్దాం మరి మూర్తి గారు. మళ్ళీ ఇది ఇవాళ శ్రీనివాస్ గారు ఇవాళ పొద్దున్నే ఫోన్ చేశారు 5:30కి. పొద్దున్న 5:30కి ఫోన్ చేశారు. తర్వాత మాట్లాడాను ఆయన తోటి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం సౌశీల్య కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం కదండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా, 30 మంది వస్తారనుకుంటే మనకి 200 పైన వచ్చేసారు మొత్తం. అది అలాంటి కోర్సు నాకు అర్జెంటుగా మేము అక్కడ మూర్తి గారితో సంప్రదించి, మేము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా అటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇటువంటి కోర్సు ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తామని మళ్ళీ మీతో మాట్లాడితే చెప్పారు ఆయన. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆయన కాంటాక్ట్ చేస్తే అనుకోండి. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కదా. దానికి ఏం చేశారంటే మేము మొన్న
ఇప్పుడు యూకే వాళ్ళు కూడా అది మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి సౌశీల్య కోసం మళ్ళీ రిపీట్ చేయమని. రైట్. అంటే మనకి ఇప్పుడు ఒక మోడల్ చేసాం, చాలా బాగా సక్సెస్ అయింది అనుమానం లేక. ఎల్లుండి 3-4 క్లాసులతో అవుతుంది. ఇప్పుడు 16 క్లాసులు ఎన్నో అయ్యాయి, ఇంకో 4 క్లాసులు ఉన్నాయి. మొత్తం అన్ని కథలతోటే ఒక్కడ అతుక్కుని కూర్చున్నారండి, వెళ్ళట్లేదండి. చాలా బాగుంది ఈ టెక్నిక్. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీగా ఉంది కనుక మొత్తం రిపీట్ చేయడం అంతే, ప్రాసెస్ జస్ట్ రిపీట్ చేయడం అంతే. అలా ఉంటుంది అది. చూద్దాం. లాంగ్వేజ్ వాళ్ళకి మరి ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్లో మేము ఇక్కడ మనం ఏం చెప్పి 2 బ్యాచ్, ఒకటి ఇంగ్లీష్ బ్యాచ్ ఒకటి పెట్టామంటే ఒకటి తెలుగు బ్యాచ్ పెట్టాం. రైట్. 2 సార్లు ఒకే టాపిక్ 2 సార్లు చెప్పిస్తున్నాం. పొద్దున ఇంగ్లీష్లో, సాయంకాలము తెలుగులో చెప్పిస్తున్నాం. అలాగే చేద్దాం అక్కడ. తప్పకుండా. అది అవసరం బట్టి అవకాశం. తప్పకుండా. మరి అందరికీ నమస్కారాలు అండి. అయ్యా సుబ్బారావు ఉన్నారండి ఇందులో? నమస్కారం సుబ్బారావు, సీతంశెట్టి సుబ్బారావు. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. మీరు సైలెంట్ గా కూర్చుని మొత్తాన్ని అబ్జర్వ్ చేసి రికార్డ్ చేస్తారు మీరు. నమస్కారం. నీకు ఇప్పుడు టైం ఎంత అయింది? నీకెంత అయింది టైం ఇప్పుడు? ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు సుఖమే. మీరు 4 గంటలు అంటే మాకు 7:30 అయింది ఇప్పుడు పొద్దున్న. కానీ ఏ అభ్యంతరం లేదండి, నేను పొద్దున్న లెగిస్తాను. కానీ చాలా చాలా సంతోషం అండి, చాలా మా అదృష్టం అనుకోవాలి. అది బాగుందండి. అందరికీ మ్యూచువల్ అది బాగుందండి. నేను జస్ట్ ఇప్పుడే నాకు ఇందాక నుంచి కనిపించవు. ఎందుకంటే ఇది పెట్టినప్పుడు స్క్రీన్ షేర్ లోకి వెళ్తే 3 పేర్లు 4 పేర్లు కనిపిస్తాయి. ఎవరో వచ్చారో తెలియదు అసలు, పలకరించడానికి కూడా ఉంటుంది. సరే అయితే మరి అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం శర్మ గారు, అందరికీ కూడా నమస్కారం సార్.